I think we are live. Yeah. Hello, my dear students. How are you all doing? A warm welcome to Vedantu YouTube channel, Vedantu Telugu. So this is your Jayashree ma'am, your master teacher for chemistry. Have you seen today something? Enti roju 8-mark questions. Second year important 8-mark questions. So in the session start cheyaka mundu, tell me if I'm audible and visible. Man Devata is back at cool user ID. Chapandi, am I audible and visible? Just let me know. Hello, hello. Oh, Devil has given me a big yes. Okay. All right. Hello. Okay. Okay. So fine. మ్యామ్ 60/60 ఎలా తెచ్చుకోవాలి చెప్పిన క్వశ్చన్స్ చదవాలి ఆన్సర్ బాగా రాయాలి అప్పుడు వస్తాయి మ్యామ్ ఐమ్ వెరీ హ్యాపీ డ్యూ టు యువర్ ఛానల్ ఐ గాట్ 218 JEE వండర్ఫుల్ డియర్ కంగ్రాచులేషన్స్ ఓకే టైం లేదు స్టార్ట్ చేసేమంటాడు ఓకే అసలు వెయిట్ చేయాలి సో బిఫోర్ ఐ స్టార్ట్ ద సెషన్ అ స్మాల్ ఇంట్రో అమ్మా సో అయితే మనకి ఐవీసాట్ ఎగ్జామ్ ఉంది కదా విత్ ఐవీసాట్ ఎగ్జామినేషన్ యూ కెన్ గెట్ 80% స్కాలర్షిప్ అండ్ ఫ్లాట్ 20,000 ఆఫ్ ఉంటుంది ఆఫ్లైన్ కోర్స్ మనం తీసుకుంటే గనక సో ఇక్కడ రిపబ్లిక్ డే ఆఫర్ అన్నది మనకి Jan 31st వరకు ఉంటుంది యూ కెన్ గెట్ అడ్మిషన్ ఇన్ టు ద టాప్ బ్యాచ్ and there will be free class 10 CBSE crash course and also there will be given revision study material. So without any delay manam ee Republic Day offer anadi avail cheyochu because it is valid only till Jan 31st. Okay na? All right. Okay. Ma'am, I'm preparing for MSET from now. Can I get below 5,000 rank? Yes, 5,000 rank is also possible. కాకపోతే ఎక్కువ ప్రిపరేషన్ పెట్టాలి బిలో 1,000 అంటే ఆలోచించాలి 5,000 is also possible. ఎక్కువ డెడికేషన్ is required. ఓకేనా మ్యామ్ పక్కా 16 మార్క్స్ వస్తాయా ఇవి చదివితే ఎల్ఏక్యూస్ వస్తాయి పక్కా వస్తాయి ఓకే సో నేను ఇంకా టైం వేస్ట్ చేయను లెట్ మీ గో ఆన్ సో అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మై సెషన్ నేను మీకు విషయం చెప్తా సో మనకి సెకండ్ ఇయర్ ఐపీఈలో నుంచి 3 చాప్టర్స్ నుంచి 8-mark క్వశ్చన్స్ అనేవి వస్తాయి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ 3 చాప్టర్స్ ఆ 3 చాప్టర్స్ ఏంటి అంటే త్రీ చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ సో దీని నుంచి మనకి ఒక 8-mark క్వశ్చన్ అన్నది వస్తుంది ఐదర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ ఓకే సో ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇంకొక క్వశ్చన్ వస్తుంది ఓకేనా these are the 3 chapters from which LAQs are possible for your IPE second year ఓకేనా అయితే ఈ 3 చాప్టర్స్ నుంచి 8-mark క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ రోజు సెషన్ లో ఓన్లీ 3 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ 3 చాప్టర్స్ నుంచి ఏమేమి 8 మార్క్స్ పాసిబుల్ ఉన్నాయో అవన్నీ మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఓకేనా నిన్న ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ చూసాం కదా సో విల్ బి డూయింగ్ ఇట్ ఫర్ సెకండ్ ఇయర్ క్లియర్ సో let us start off with first chapter electrochemistry లో the first important question ఏంటి అంటే electrochemical cell అమ్మా so what are electrochemical cells how are they constructed explain the working of the different types of galvanic cells okay na can you teach in English Garv Yadav this is Vedantu Telugu channel dear so it would be English as well as Telugu kan ekwa Telugu untundanna okay na ఎవరిది విష్ణుప్రియ జై రిప్లై మీ అంట ఓకే బిట్సాట్ మంచిదేనా yes definitely it's a prestigious college dear 1 month preparation and reservation undi 5,000 rank possible are Ritesh Kumar definitely possible definitely Kiran user ID ma'am chemistry is confusing me ma'am less time lo how to prepare feeling tension ma'am every cheppandi madam antunadu
సో కిరణ్ నాన్న కెమిస్ట్రీ ఇస్ వెరీ ఈజీ, కన్ఫ్యూజింగ్ అసలుకే కాదు. సో టెన్షన్ పడొద్దు, నేను చెప్పింది చెప్పినట్టుగా చదువు, నువ్వు ఎక్స్ట్రా ఏం చదవద్దు, చెప్పినట్టుగా చదువు, డెఫినెట్లీ విల్ బి ప్రిపేరింగ్. స్థాయి యూజర్ ఐడి జేఈ రిజల్ట్స్ అప్పుడప్పుడే రావమ్మా, టైం పడుతుంది. ఓకేనా, నిన్నే లాస్ట్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఎప్సెట్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? వన్స్ యూఆర్ డన్ విత్ ఐపీ అప్పుడు ఎప్సెట్ అనేది మనం స్టార్ట్ చేస్తామమ్మా. ఓకే, సో ఫైన్. So what are electrochemical cells? How are they constructed? Explain the working of the different types of cells. So అయితే what is electrochemical cell? చూడండి, ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసే సెల్ ని ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాం. ఇవి 2 టైప్స్ అమ్మా. ఏంటవి? గాల్వానిక్ సెల్, డానియల్ సెల్. గాల్వానిక్ సెల్ అంటే ఏంటి? కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం బై స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్ ద్వారా చేసాం అనుకోండి, ఆ సెల్ ని గాల్వానిక్ సెల్ అంటాం. ఎగ్జాంపుల్ ద డానియల్ సెల్. అయితే డానియల్ సెల్ ఏంటి అంటే ఇట్ ఇస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ గాల్వానిక్ సెల్. ఇక్కడ ఏంటి అంటే సేమ్ వెసెల్ లో విల్ బి హ్యావింగ్ 2 హాఫ్ సెల్స్. సో మీరు డయాగ్రామ్ లో చూడొచ్చు, కరెక్ట్? సో అక్కడ చూస్తే there is a solution containing salt of zinc and there is a solution containing salt of copper. అవునా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్, గాల్వానిక్ సెల్ అయినా డానియల్ సెల్ అన్న కామన్ కాన్సెప్ట్, కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాం. బట్ వన్ వెరైటీ ఆఫ్ యువర్ గాల్వానిక్ సెల్ ఇస్ యువర్ డానియల్ సెల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ అ డానియల్ సెల్. ఓకేనా, మీకు డయాగ్రామ్ క్లియర్ గా కనిపిస్తుంది కదమ్మా. there are 2 beakers here and you can see that there is a salt bridge inserted. ఈ రెండాటి మధ్య కనెక్షన్ is through a salt bridge. అలాగే 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, జింక్ ఉంది, కాపర్ ఉంది. వీటి మధ్య ఎలక్ట్రిసిటీ అన్నది మనం ఫ్లో చేస్తున్నాం. సో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అన్నవి దే ఆర్ కీపింగ్ ఫ్లోయింగ్. అవునా? సో దిస్ ఇస్ ద సొల్యూషన్ కంటైనింగ్ సాల్ట్ ఆఫ్ జింక్, సొల్యూషన్ కంటైనింగ్ సాల్ట్ ఆఫ్ కాపర్. సో ఎలక్ట్రోడ్స్ ఆఫ్ zinc and copper dipping in the solutions of their respective salt solution. zinc electrode ni zinc salt solution lo dissolve cheyali, alage copper electrode ni copper salt solution lo dissolve cheyali. zinc electrode ni తీసుకెళ్ళి copper salt lo పెడతానంటే నడవదు, సెల్ ఆపరేట్ అవ్వదు. ఓకేనా? సో zinc and zinc salt solution and copper salt solution, copper sulfate, zinc sulfate అలా ఏమన్నా తీసుకోవచ్చు. సో the vessel is divided into 2 chambers. left chamber is filled with zinc sulfate and zinc rod is dipped into it. అండ్ రైట్ ఛాంబర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, అందులో ఏమవుతుంది, కాపర్ రాడ్ డిప్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ ని ఆపరేట్ చేసేది రెండాట్ల మధ్య కనెక్షన్ ఉండేది ఏంటమ్మా, సాల్ట్ బ్రిడ్జ్. అండ్ ద 2 హాఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ఎక్స్టర్నల్ బ్యాటరీ, కరెంట్ ఫ్లో అవ్వడానికి. ఓకేనా, ఇది డానియల్ సెల్ సెటప్. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ PYQs ఎప్పుడు చెప్తారు నన్ను? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కి మనం 8 మార్క్ క్వశ్చన్స్ చూసాము. సో ఇఫ్ యూ హావెంట్ వాచ్ ద వీడియో, శ్రీ మేడం బిట్సాట్ గురించి చెప్పండి అంట. అయ్యో, శ్రీ మేడం చెప్తుంది నాన్న. ఓకే, సో అర్థమైందా? సో దీస్ ఇస్ అబౌట్ ఎలక్ట్రోకెమికల్ సెల్. సో ఇది కన్స్ట్రక్షన్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాల్వానిక్ సెల్. అంటే ఎప్పుడైనా సరే వర్కింగ్ అని అడుగుతున్నాడు ఎలక్ట్రోకెమిస్ట్రీలో అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది సెల్ రియాక్షన్స్ అమ్మా. సెల్ రియాక్షన్స్ చెప్పాలి. సో సెల్ రియాక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ జింక్ అండ్ జింక్ సల్ఫేట్ హాఫ్ సెల్ ఉంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. అందుకు జింక్ లో జింక్ ఇస్ లూజింగ్ 2 electrons to form Zn2+. లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్? డెఫినెట్లీ ఆక్సిడేషన్ కదా. సో Zn gives Zn+2 electrons. అలాగే కాపర్ ఇన్ కాపర్ సల్ఫేట్ పెట్టామనుకోండి, Cu+2 ఏం చేస్తుంది, ఇక్కడ జింక్ లూజ్ అయిన 2 electrons ని కాపర్ గెయిన్ చేసుకుని ఇట్ విల్ బి ఫార్మింగ్ కాపర్. సో Zn gives Zn+2 electrons, copper is giving Cu+2 plus 2 electrons is giving you copper. Overall reaction రాయండి, Zn plus Cu+2 is giving you Zn+2 plus Cu. అయితే ఇది ఓవరాల్ రియాక్షన్. సో ది సెల్ రిప్రజెంటేషన్. ఫస్ట్ ఆక్సిడేషన్ రాయాలి, తర్వాత రిడక్షన్ రాయాలి. సో Zn+2 సాల్ట్ బ్రిడ్జ్ అంటే డబుల్ స్లాష్, తర్వాత Cu+2 అండ్ Cu. థ్యాంక్ యూ సోమనాథ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లైఫ్ కోర్స్ యూజర్ ఐడి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి 8 మార్క్స్ ఆల్రెడీ నిన్న చెప్పేసాను నాన్న. ఈ రోజు సెకండ్ ఇయర్ 8 మార్క్స్ చూస్తున్నాము. రేపు మళ్ళీ ఫస్ట్ ఇయర్ 4 మార్క్స్ చూస్తాం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ 4 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్
సో నేను చెప్పాను కదా డబల్ లైన్ అంటే ఏంటి సాల్ట్ బ్రిడ్జ్ సో ఇట్స్ యూ షేప్డ్ ట్యూబ్ ఫిల్డ్ విత్ KCl అండ్ అగర్ జెల్ సో ఆ సాల్ట్ బ్రిడ్జ్ లో ఏముంటుంది అంటే KCl potassium chloride and agar salt bridge maintaining the electrical neutrality and the flow of the current so manaki current anadi pass avvadaniki ఇది ఉపయోగపడుతుంది and the batteries which after the use over a period of time tarvata use చేసిన తర్వాత అవి పనిచేయవు ఇంకా almost dead position and the cell reaction is completed and this cannot be reused again are called as primary batteries so మనకి ఇక్కడ యూస్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో మనం సెల్ రియాక్షన్ జరగడానికి యూజ్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవి టూ టైప్స్ అమ్మా ప్రైమరీ బ్యాటరీస్ అండ్ సెకండరీ బ్యాటరీస్ ప్రైమరీ అంటే ఏంటి ఒకసారి వాడేసాం అనుకో నీ దగ్గర చూడు ఇది యూజ్ అండ్ త్రో పెన్ ఒకసారి రాసిన తర్వాత దీనికి ఇంకా రీఫిల్ వేసుకోవడం అవ్వదు వన్స్ దిస్ ఇంక్ ఇస్ ఓవర్ యూ కెన్ సీ ద బ్లూ కలర్ ఇంక్ స్టిల్ హియర్ వన్స్ దిస్ ఇంక్ ఇస్ డన్ తీసుకెళ్ళి దాన్ని పడేయడమే దానికి ఇంక యూజ్ ఉండదు ఓకేనా ఒకసారి అయిపోయింది అంటే యూజ్ ఉండదు అదే నా దగ్గర ఇంకో పెన్ ఉంది ఈ పెన్ చూస్తే ఇట్స్ నాట్ యునో ద యూజ్ అండ్ త్రో పెన్ సో మీరు ఇది ఓపెన్ చేసి యూ కెన్ టేక్ అవుట్ ద రీఫిల్ అండ్ రీఫిల్ ఇట్ అవునా సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీఫిల్ ఇట్ అండ్ యూజ్ ఇట్ అగైన్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సెకండరీ బ్యాటరీ అది అవసరం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ యూజ్ చేయలేకపోతే దాన్ని ఏమని పిలుస్తాం ప్రైమరీ బ్యాటరీ అని పిలుస్తాం సో లెక్లాన్ సెల్ డ్రై సెల్ ఇవన్నీ ప్రైమరీ బ్యాటరీస్ అమ్మా అలాగే సెకండరీ బ్యాటరీ అంటే ఇన్ విచ్ ఆఫ్టర్ ఇట్ యూజ్ క్యాన్ బి రీఛార్జ్డ్ అగైన్ మళ్ళీ రీఫిల్ కొత్తగా పెట్టుకొని వాడుకున్నట్టే యూ క్యాన్ యూజ్ ఇట్ అగైన్ సో లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ బ్యాటరీ సో మీరు ఎగ్జాంపుల్స్ చూసుకోండి లెక్లాన్ సెల్ డ్రై సెల్ ప్రైమరీ అండ్ వాట్ ఇస్ దిస్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అన్నది సెకండరీ అయితే ఇవి రియాక్షన్స్ మ్యామ్ బ్యాటరీకి కనెక్ట్ చేయాలా రాకేష్ యూజర్ ఐడి ఎస్ మై డియర్ ఇక్కడ మనకి కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది చెప్పు బ్యాటరీకి కనెక్ట్ చేయకపోతే ఎలా ఫ్లో అవుతుంది బ్యాటరీకి కనెక్ట్ చేస్తేనే కదా ఫిజిక్స్ లో ఎలక్ట్రిక్ సర్క్యూట్ నేర్చుకుంటారు ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో బ్యాటరీ లేకపోతే కరెంట్ ఫ్లో అవుతుందా నువ్వు బ్యాటరీ వేయకపోతే నీ రిమోట్ పనిచేస్తుందా చెప్పు ఏసీ రిమోట్ పనిచేస్తుందా బ్యాటరీ యూజ్ చేయకపోతే డెఫినెట్లీ కరెంట్ ఫ్లో అవ్వాలంటే బ్యాటరీ ఉండాలి సో బ్యాటరీ యూజ్ చేస్తాం సో బ్యాటరీ అన్నది ప్రైమరీ సెకండరీ టూ టైప్స్ ప్రైమరీ అంటే ఒకసారి వాడితే మళ్ళీ యూజ్ చేయలేము సెకండరీ అంటే మళ్ళీ రీఛార్జ్ చేసి యూజ్ చేయగలం ఓకే సో ద సెల్ రియాక్షన్ when the battery is used సో యూజ్ చేసిన రీఛార్జబుల్ బ్యాటరీ అనుకోండి lead plus SO4 2 minus gives PbSO4 plus 2 electrons అలాగే ఇదే PbO2 SO4 2 minus తో రియాక్ట్ అయితే ఇది just give me a second so Pb plus SO4 2 minus lead sulfate plus 2 electrons at anode ikkada PbO2 plus SO4 2 minus name form chesidi 4H plus 2 electrons in turn giving you PbSO4 plus 2H2O avuna so overall cell reaction em avutundi Pb plus PbO2 koncham acidic solution lo H2SO4 will give you PbSO4 plus H2O the same battery as used in the galvanic cell మ్యామ్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే అది ఎలక్ట్రాలిసిస్ అంటారు కదా మేడం అయ్యో నాన్న ఇక్కడ బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాం మన ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్ యూజ్ చేస్తున్నాం అంటే బేసికలీ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం ఓకేనా సో యూ విల్ బి యూజింగ్ అ బ్యాటరీ హియర్ చూడండి ద టూ హాఫ్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు అ ఎక్స్టర్నల్ బ్యాటరీ సో దిస్ మచ్ యూ హ్యావ్ టు రైట్ సో ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవ్వడానికి అని రాయండి తర్వాత ఏం అడిగాడు హౌ ఆర్ దే కన్స్ట్రక్టెడ్ అంటే డానియల్ సెల్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఏ సాల్ట్ సొల్యూషన్ ది రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్ లో డిప్ చేస్తాం సో దాట్ వన్ యూ రైట్ ఆఫ్టర్ దాట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాల్వానిక్ సెల్స్ సో సెల్ రియాక్షన్స్ రాయాలి అవి రాస్తే యూ విల్ కంప్లీట్ యువర్ ఆన్సర్ సో డయాగ్రామ్ మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడన్నా సరే ఒక 8 మార్క్ క్వశ్చన్ రాస్తున్నారు అంటే మేక్ ష్యూర్ దట్ యూర్ ఏబుల్ టు సపోర్ట్ ఇట్ విత్ అ డయాగ్రామ్ ఓకేనా ఆల్ రైట్ క్లియర్
So if you haven't subscribed for the channel, please do subscribe it. And if you haven't liked liked my session, please do also like for it. And my friends everyone unte definitely IPE prepare avutaru kabatti you can share it to them. So నాకు ఎవరైతే స్టూడెంట్స్ అందరూ వింటున్నారో come up with a book and keep writing. Okay na, time waste చేయొద్దు, we'll study along. Next question చూడండి అమ్మా, application of Kohlrausch law of independent migration of ions. అయితే Kohlrausch law of independent migration of ions అప్లికేషన్స్ అడిగినా సరే మీరు ఫస్ట్ Kohlrausch law of independent migration of ions డెఫినేషన్ మెన్షన్ చేయండి. అది రాసిన తర్వాతే మీరు అప్లికేషన్స్ వెళ్ళండి. మేడం అడగలేదు కదా, వాడు ఓన్లీ అప్లికేషన్సే కదా అడిగాడు, నేను అవే రాస్తాను, నేను డెఫినేషన్ రాయకపోతే మార్క్స్ కట్ చేస్తారా అంటే మార్క్స్ కట్ చేయరు, కానీ నువ్వు ఆన్సర్ తక్కువ రాసినా యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కట్ చేయడం పక్కన పెడితే మేబీ హాఫ్ మార్క్ తీసే సూచనలు ఉంటే ఎక్స్ట్రా హాఫ్ మార్క్ అనేది యాడ్ అవుతుంది బికాస్ ఇఫ్ యూ రైట్ సచ్ ఇంట్రొడక్షన్. సో ఎప్పుడన్నా సరే క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐపీఈలో మేక్ ష్యూర్ దట్ ఒక 2 to 3 లైన్స్ ఇంట్రో రాస్తున్నారు. ఇంట్రో రాసిన తరువాత మీ ఆన్సర్ అన్నది స్టార్ట్ చేయాలి. అర్థమైందా? సో Kohlrausch law అంటే ఏంటి? The limiting molar conductivity of an electrolyte is the sum of individual contribution of the anion and cation of the electrolyte. ఇప్పుడు నా దగ్గర electrolyte sodium chloride అనుకుందాం, ఓకేనా? సో the molar conductivity of sodium chloride ఎంత అని అడిగాను అనుకోండి, it is nothing but sodium chloride is made up of 2 ions. ఏంటవి? Na plus ion and Cl minus ion. అవునా? Na plus ion, Cl minus ion. So molar conductivity of Na plus, molar conductivity of Cl minus is nothing but molar conductivity of NaCl. So cation anion సమ్మే మీ total molar conductivity అన్నమాట. అదే Kohlrausch law of nature. So this can be represented as lambda naught m is equal to lambda naught of cation plus lambda naught of anion. So lambda naught of m అంటే ఏంటి? Limiting molar conductivity. Lambda naught A plus అంటే conductivity of cation, ఇది conductivity of anion. సో దీని అప్లికేషన్స్ రాయాలి. మ్యామ్ PDF of all the sessions please. రావ్ యూజర్ ఐడి నన్న రావ్. వాట్ హ్యాపెండ్, మనము టెలిగ్రామ్ ఛానల్లో సెషన్ అయిపోయిన తర్వాత మనం PDF అనేది పోస్ట్ చేస్తున్నాము. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమ్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. నేను ఆల్రెడీ JEE మెయిన్స్ బుక్ చేశాను అమ్మ, కంప్లీట్ అనేది. అయితే నేను IPE కూడా చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్స్ చూడండి. అప్లికేషన్స్ లో ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ limiting molar conductance at infinite dilution of weak electrons. Infinite dilution అంటే చాలా ఎక్కువ సాల్వెంట్ యాడ్ చేసేస్తే దట్ ఇస్ కాల్డ్ as infinite dilution. ఆ పాయింట్ ఆఫ్ టైం దగ్గర లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఎంత అన్నది we can calculate using your Kohlrausch law of independent migration of ions. ఎలా చూడండి ఇక్కడ. So limiting molar conductance of weak electrolytes at infinite dilution. So adi mana graphical ga obtain cheyalemo. So cannot be obtained graphically by extrapolation method. Kani indirect ga cheyochu using Kohlrausch law. So ela chudandi ikkada limiting molar conductance of acetic acid calculate cheddam. So acetic acid enti ikkada manaki em unnai? CH3COH anadi let us write as the కాంబినేషన్ కింద రాద్దాం. CH3COH అన్నది డెఫినెట్లీ CH3CO మైనస్ ప్లస్ H ప్లస్ 2 ions. అవునా? దీనికి ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేశారు అనుకోండి, లైక్ NaCl. సో అప్పుడు CH3CONa ప్లస్ HCl మైనస్ NaCl. అవునా? ఇప్పుడు ఇదేంటి? 2 ions CO మైనస్ ప్లస్ Na ప్లస్. ఇదేంటి? H ప్లస్ ప్లస్ Cl మైనస్. ఇది Na ప్లస్ ప్లస్ Cl మైనస్. సో క్యాన్సిల్ చేసేస్తే మీకు ఏమొస్తుంది ఫైనలీ? molar conductance of this cation plus anion. So at infinite dilution you can calculate. Rishmita user ID సరిపోతుంది నాన్న, ఏదైనా ఫాలో అవ్వండి, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ నేను ఒకటే చెప్తాను, నేను చెప్పే క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ చూసుకో, తర్వాత నీ ఇష్టం ఏమైనా చదువుకో, ఓకేనా? దెన్ డెఫినెట్లీ 60 out of 60 వస్తుంది. క్లియర్? సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి? ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ అన్నది క్యాలిక్యులేట్ చేయగలము. సపోర్ట్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ రాసి చేయండి, ఓకే? నెక్స్ట్
Second application, you can calculate the degree of dissociation of the weak electrolyte. అదేంటి మేడం degree of dissociation ఎలా calculate చేస్తాము అంటే degree of dissociation is given by lambda v by lambda infinity. So alpha equal to lambda v by lambda infinity. Lambda v అంటే ఏంటి, lambda infinity అంటే ఏంటి? Lambda v అంటే limiting molar conductance at a given concentration. ఈ పర్టిక్యులర్ డైల్యూషన్ దగ్గర, ఈ పర్టిక్యులర్ కాన్సంట్రేషన్ దగ్గర మోలార్ కండక్టివిటీ ఎంత ఉంది ఇస్ ద న్యూమరేటర్. అట్ ఇన్ఫైనైట్ అంటే ఏంటి, ఆఫ్ ద గివెన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. సో గివెన్ కాన్సంట్రేషన్ బై ఇన్ఫైనైట్ డైల్యూషన్ విల్ గివ్ యూ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఓకేనా? సో alpha equal to lambda v by lambda infinity. ఓకేనా? నెక్స్ట్, calculation of the solubility of sparingly soluble salts like AgCl, barium sulfate ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? S equal to K into 1000 by molar conductance at infinite. So K అంటే ఏంటి ఇక్కడ? Specific conductance and lambda infinity అంటే molar conductance at infinite dilution. So Kohlrausch law నుంచి 3 అప్లికేషన్లు అమ్మా. నంబర్ 1, ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర మోలార్ కండక్టివిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నంబర్ 2, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నంబర్ 3, యూ క్యాన్ క్యాలిక్యులేట్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్. స్పైరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ కి సాల్యుబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 3 అప్లికేషన్స్ ఆఫ్ Kohlrausch law of migration of ions. సో ఓన్లీ Kohlrausch law అడగడమ్మా, పక్కాగా దానికి ట్యాగ్ చేస్తాడు అప్లికేషన్స్ రాయమ్మని. సో మస్ట్ అండ్ షుడ్ గా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ మీరు ఈ అప్లికేషన్స్ చదివేలాగా చూసుకోండి. క్లియర్? 4 మార్క్స్ అవుట్ ఆఫ్ వచ్చేలాగా వితౌట్ ఆర్గానిక్ చెప్పండి మేడం అంట నితీష్ రెడ్డి. యాక్చువల్లీ ఆర్గానిక్ కూడా అంత కష్టమేం కాదు నాన్న, ఇప్పుడు చూపిస్తాను చూడు. డెఫినెట్లీ యూ కెన్ ప్రిపేర్. ఒకవేళ మీరు చాయిస్ వదిలేసినా సరే ఇట్స్ ఓకే. మీరు ఆర్గానిక్ ప్రిపేర్ అయితే ఇంకా ఎక్కువ మార్క్స్ తక్కువ చాప్టర్స్ లో క్లోజ్ చేయొచ్చు, లేకపోతే ఎక్కువ చదవాల్సి వస్తుంది, అంతకు మించి ఏం లేదు. బట్ యూ విల్ బి ఏబుల్ టు స్కోర్, డోంట్ వరీ. నెక్స్ట్, సో ఇవి మన 3. ఒకటేంటి, ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర మోలార్ కండక్టెన్స్ క్యాలిక్యులేషన్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్యాలిక్యులేషన్, సాల్యుబిలిటీ క్యాలిక్యులేషన్. ఇవి 3. సో 3 మీరు రాస్తున్నప్పుడు పక్కాగా మేక్ ష్యూర్ దట్ మీరు సైడ్ హెడ్డింగ్ రాసేలాగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ బ్యాటరీ. ఇది ఏపీలో మార్చ్ 2019 లో అడిగిన క్వశ్చన్ అమ్మా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఎట్ ఈచ్ టైప్ ఆఫ్ బ్యాటరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ ఆఫ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీస్ అంటే ఏంటి, ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ అండ్ త్రో లాగా పనికి రావట్లేదు అనుకోండి, వాటిని సెల్ రియాక్షన్ ఇస్ కంప్లీటెడ్ వాటిని ప్రైమరీ బ్యాటరీస్ అంటాం. అదే రీఛార్జ్ చేసుకుని ఉపయోగపడే బ్యాటరీస్ ని మనం సెకండరీ బ్యాటరీస్ అంటాం. అయితే a good secondary battery will undergo large number of charging cycles అవుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటి, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ మనం ఇందాకే చూసాం. ఇక్కడ లెక్లాన్ సెల్ అండ్ డ్రై సెల్. సో ఇందులో జరిగే రియాక్షన్స్. సో మీరు ఒక క్వశ్చన్ రాస్తే ఈ క్వశ్చన్ చదివారు అనుకోండి, ఇదే పార్ట్ మీరు మళ్ళీ బ్యాటరీస్ కి సెకండ్ పార్ట్ కింద రాయొచ్చు. ఇది ఎందుకు రాస్తున్నారు మేడం, ఎలక్ట్రోకెమికల్ సెల్ కి బ్యాటరీ గురించి రాస్తున్నారు అంటే అక్కడ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆన్సర్ ని ఇంకా ఎలాబరేట్ చేసుకోవచ్చు యూజింగ్ దట్ పాయింట్. ఓకే? సో నెక్స్ట్, బ్యాటరీస్ గురించి రాసిన తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ బ్యాటరీ. సో ప్రతి బ్యాటరీ కన్స్ట్రక్షన్ వర్కింగ్ చెప్పాలి. సో లెట్ us see with ప్రైమరీ బ్యాటరీ. సో ప్రైమరీ బ్యాటరీలో కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. సో ప్రైమరీ బ్యాటరీ ఏంటి, మనకి 2 టైప్స్ కదమ్మా. ఏంటవి? లెక్లాన్ సెల్ అండ్ డ్రై సెల్. సో ఫస్ట్ వన్, డ్రై సెల్. డ్రై సెల్ ఇస్ ఆల్సో మోడిఫికేషన్ ఆఫ్ లెక్లాన్ సెల్. సో మోడిఫికేషన్ సిరీస్. ఇప్పుడు ఎలా అయితే మొబైల్ ఫోన్స్ కి అప్డేటెడ్ వర్షన్, సాఫ్ట్వేర్ అప్డేషన్ చూసారా, ఒకటి టీవీ ఉంది అనుకోండి 22 ఎడిషన్ ఉంటుంది, 23 ఎడిషన్ ఉంటుంది, 24 కూడా ఎడిషన్ ఉంటుంది. అంటే యూఆర్ మోడిఫైయింగ్ ఇట్. అవునా? ఇక్కడ కూడా అంతే. సో ఇట్స్ అ మోడిఫికేషన్ ఆఫ్ ద లెక్లాన్ సెల్. లెక్లాన్ సెల్ ని కొంచెం మోడిఫై చేస్తే వచ్చేదే మన డ్రై సెల్. సో ద లిక్విడ్ స్టేట్ ఎలక్ట్రోలైట్ ఆర్ రీప్లేస్డ్ బై ద పేస్ట్ ఎలక్ట్రోలైట్స్. ముందు మనము ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు మోడిఫికేషన్ ఏం చేశారు అంటే మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ తీసుకుంటామో అది లిక్విడ్ స్టేట్ లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నాము, ఒక పేస్ట్ ఫామ్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది అలా
ఒక paste form తీసుకొని we'll be using this cell. So a cylindrical zinc vessel is covered with a cardboard and this is sealed with a pitch. And the zinc vessel, it will be acting as the negative electrode. మీరు ఇక్కడ చూడగలుగుతున్నారా diagram లో? You can see here the zinc cup. నేను laser light చేస్తాను. ఇదిగో ఇది. Can you see this? This is called as the zinc cup. అయితే ఇది will act as the anode. And మీరు, you can see there is carbon rod. ఈ carbon rod will be acting as a cathode. So a zinc vessel acts as the negative electrode and the carbon rod will be acting as at the center of the zinc vessel, and this will be acting as a positive electrode. And the carbon rod is surrounded by a paste of carbon and magnesium oxide, and the remaining space will be filled with NH4Cl plus ZnCl2 paste. ఇది ఈ పార్ట్ చూస్తున్నారా? ఈ రిమైనింగ్ పార్ట్ ఎలక్ట్రోడ్ కాకుండా రిమైనింగ్ అంతా ఈ పేస్ట్ తో ఫిల్ చేస్తాం. manganese dioxide, carbon black, ammonium chloride, ఇవన్నీ. The remaining space is filled with NH4Cl. The two pastes are separated by a porous sheet. And these cells are easy to handle. Radios lo, watches lo, torch lights lo, annitlo manam use chestam. And the approximate cell potential is 1.5 volts. అయితే ఇందులో జరిగే రియాక్షన్ ఏంటి? cathode దగ్గర manganese dioxide plus NH4 plus electron MnO2 plus NH4 plus electron will be forming you manganese dioxide. ఇది యానోడ్ దగ్గర జింక్ manganese dioxide దగ్గర కలిసి Zn+2OH మైనస్ ఫామ్ చేస్తుంది. సో ఇవి ఇంకా రిమైనింగ్ అదర్ సెకండరీ రియాక్షన్స్ జరగచ్చు. సో మీరు ఇక్కడ అడుగుతున్నప్పుడు డ్రై సెల్ గురించి మాట్లాడాలి అంటే ఒక ప్రైమరీ బ్యాటరీ అలాగే సెకండరీ బ్యాటరీ గురించి కూడా మాట్లాడాలి. సో ఇక్కడ ఏమీ లేదు, మనకి విల్ బి యూజింగ్ జింక్ యాజ్ వన్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్, కార్బన్ రాడ్ అనేది ఇంకో ఎలక్ట్రోడ్, అండ్ ఈ రెండాటి మధ్యలో స్పేస్ అంతా ఈ పేస్ట్ తో manganese dioxide, అమోనియం క్లోరైడ్ ఈ పేస్ట్ అంతా చేస్తాం. ఆ పేస్ట్ కూడా డిఫరెంట్ లేయర్స్ కి సెపరేట్ అవ్వడానికి ఒక పోరస్ షీట్ ని మనం మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో అది యూజ్ చేయడం వల్ల దెన్ విల్ బి పాసింగ్ రియాక్షన్. సో అక్కడ జరిగే రియాక్షన్స్ అన్నవి ఇవి. ఓకేనా? నెక్స్ట్ సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీలో ఏమవుతుంది? జస్ట్ గివ్ మీ 2 minutes, లెట్ మీ హావ్ సమ్ వాటర్. ఓకే, సో సెకండరీ బ్యాటరీ అంటే ఏంటి? ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏంటి? ఇది సెకండరీ బ్యాటరీ అంటే మనం ఇందాక చెప్పినట్టు యూ కెన్ యూజ్ ఇట్ అగైన్, మీరు రీఛార్జ్ చేసి మళ్ళీ యూజ్ చేయొచ్చు. అదే ప్రైమరీ బ్యాటరీ అనుకోండి, మీరు మళ్ళీ యూజే చెయ్యలేరు. అవునా బాబోయ్? ఎవరిది? కౌశిక్ మ్యామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 8 మార్క్స్ పీడిఎఫ్ పెట్టండి మేడం క్లాస్ అయ్యాక. ఫస్ట్ ఇయర్ పీడిఎఫ్ ఆల్రెడీ వేదాంతు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారు నాన్న, యూ హ్యావ్ టు చెక్ ఇట్. అండ్ సెకండ్ ఇయర్ 8 మార్క్స్ పీడిఎఫ్ అనేది క్లాస్ అయ్యాక పోస్ట్ చేస్తాను. ఓకేనా? గాట్ ఇట్? కూల్ యూజర్ ఐడి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకా పీ బ్లాక్ ఎలిమెంట్స్ ప్రిపేర్ అయితే 8 మార్క్స్ కి చాలా మేడం. ఎస్, బికాస్ 3 questions కదా, చాయిస్ తీసుకుంటారు కాబట్టి 2 questions.
బట్ బెటర్ మనం అన్ని చాప్టర్ ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీను పీ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మనం అన్ని చదవట్లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతున్నాం. సో అలాంటప్పుడు వై టేకింగ్ ద చాయిస్? చదువుతుందే ఇంపార్టెంట్ అయినప్పుడు 3 చాప్టర్స్ చదవండి. మీకు ఏదో ఎగ్జామ్ టైంలో మీరు ఏది బాగా వస్తే అది రాయండి. ఓకే, కంప్లీట్ గా వదిలేయడం కన్నా ఏదో ఒకటి చదువుకుని వెళ్ళడం ఇస్ మచ్ బెటర్, బికాస్ ఓన్లీ ఇంపార్టెంట్ చదువుతున్నారు కాబట్టి. ఓకే, డెఫినెట్లీ వస్తాయి సంధ్య. సో సెకండరీ బ్యాటరీ అంటే నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే యూ కెన్ రీయూజ్ ద బ్యాటరీ అగైన్. సో ఇందులో చాలా ఛార్జింగ్ సైకిల్స్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. మనం మోస్ట్లీ ఆటోమొబైల్స్ అండ్ ఇన్వర్టర్స్ లో వాడేదే లెడ్ స్టోరేజ్ బ్యాటరీ. సో ఇక్కడ ఇట్ కంటైన్స్ a lead anode and a grid of lead packed with lead dioxide that will be acting as a cathode. ఇక్కడ 38% సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నది మనం ఎలక్ట్రోలైట్ కింద యూజ్ చేస్తాం. డెఫినెట్లీ ఒక రియాక్షన్ జరగాలి అంటే వీ నీడ్ అన్ ఎలక్ట్రోలైట్. సో సెకండరీ బ్యాటరీలో మనం యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ ఏంటమ్మా, ఇక్కడ లెడ్ స్టోరేజ్ బ్యాటరీలో 38% సొల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ జరిగే సెల్ రియాక్షన్స్ ఏంటి, యానోడ్ దగ్గర రియాక్షన్, అలాగే క్యాథోడ్ దగ్గర రియాక్షన్ చూసుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, యానోడ్ దగ్గర Pb plus SO4 2- is giving you lead sulfate plus 2 electrons. అదే డయాక్సైడ్ మళ్ళీ SO4 2- తో రియాక్ట్ అయ్యి H++ 2 electrons. మీకు ఇందాక చెప్పాను కదా సెకండరీ బ్యాటరీ ఇక్కడ నేర్చుకున్నారు కదా, అవే రెండు ఇక్కడ రాయండి. సో ఓవరాల్ రియాక్షన్ అండ్ ద రియాక్షన్స్ అకరింగ్ డ్యూరింగ్ డిశ్చార్జ్ ఇస్ డ్యూ, ఏదైతే రియాక్షన్ జరుగుతుందో మనం బ్యాటరీ యూజ్ చేస్తున్నప్పుడు అది యూజ్ చేస్తాం. And on charging the discharge battery, the above reaction is reversed, and on anode and cathode is converted into lead and lead dioxide respectively. Okay na? ఓకేనా, అర్థమైందా? సో మీరు ప్రాపర్ గా లెడ్ సెకండరీ బ్యాటరీ యూస్ రియాక్షన్ చదివారు అనుకోండి, హ్యాపీగా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్ కి రాసేయచ్చు ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించి. ఓకేనా, వీణా యూజర్ ఐడి 248 మార్క్స్ పీడిఎఫ్ షేర్ చేయండి మ్యామ్. ఈ రోజే మేడం నేను హాస్టల్ మేడం ప్లీజ్ రిప్లై మేడం అంటున్నాడు. నాన్న వీణా మనం 8 మార్క్స్ అనేవి ఈ రోజు డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ రోజు 8 మార్క్ పీడిఎఫ్ గ్రూప్ లో షేర్ చేస్తామమ్మా. తర్వాత మనకి 4 మార్క్స్ చెప్తాం, 4 మార్క్స్ అయిన వెంటనే 4 మార్క్స్ షేర్ చేస్తాం, అలాగే 2 మార్క్స్ కి 2 మార్క్స్ షేర్ చేస్తాం. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. ఓకే, మనం రెగ్యులర్ క్లాసెస్ కదా, ఇప్పుడు నిన్న ఫస్ట్ ఇయర్ 8 మార్క్స్ అయిపోయింది, ఈ రోజు సెకండ్ ఇయర్ 8 మార్క్స్ అయిపోతుంది, రేపు ఫస్ట్ ఇయర్ 4 మార్క్స్, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 మార్క్స్, తర్వాత ఫస్ట్ ఇయర్ 2 మార్క్స్, సెకండ్ ఇయర్ 2 మార్క్స్. అది అయిపోయిన తర్వాత మనం ట్యాగ్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, ఇంకా అవన్నీ చూసుకుందాం. ఓకేనా, సో క్లాస్ అయిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద లెడ్ స్టోరేజ్ బ్యాటరీ విచ్ యూ కెన్ సీ ద యానోడ్ అండ్ ద క్యాథోడ్. ఇక్కడ వాడే ఎలక్ట్రోలైట్ ఇస్ నథింగ్ బట్ 38% సొల్యూషన్ ఆఫ్ H2SO4. చూడండి ఇక్కడ పాజిటివ్ ప్లేట్స్ ఉన్నాయి, చూడండి ఇవి ఉన్నాయా, ఇవి పాజిటివ్ ప్లేట్స్. ఇవి ఏంటి అంటే లెడ్ గ్రిడ్స్, ఇవి లెడ్ డైఆక్సైడ్ తో ఫిల్ చేస్తాం. ఇవేమో నెగటివ్ ప్లేట్స్ అన్నమాట, ఇవి లెడ్ గ్రిడ్స్, ఇవి స్పాంజీ లెడ్ తో ఫిల్ చేస్తాం. దే విల్ బి యాక్టింగ్ లైక్ దట్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో అవి దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి యూజ్ అయ్యే క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్. సో కెమికల్ కైనెటిక్స్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ ఆఫ్ ది రియాక్షన్, డిరైవ్ నెసెసరీ ఈక్వేషన్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సమ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ ని కొంచెం మార్చొచ్చు. ఎలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ అబౌట్ టెంపరేచర్ వాడేం అడుగుతాడు అంటే what are the factors affecting the rate of the reaction అంటాడు. సపోజ్ ఫ్యాక్టర్స్ అని చెప్తే ఫ్యాక్టర్స్ గురించి అన్ని గురించి రాయాలి, ఓన్లీ టెంపరేచర్ అంటే ఓన్లీ టెంపరేచర్ గురించి మెన్షన్ చేస్తాం. ఓకేనా, సో ఏంటి ఆల్వేస్ చెప్పాను కదా ఇంట్రో అన్నది ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్ ఆర్ యాక్సిలరేటెడ్ బై ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అవునా కదా, టెంపరేచర్ పెంచామనుకో రియాక్షన్ అన్నది స్పీడప్ అయిపోతుంది, అది మనకు తెలిసిన విషయం. So, for a chemical reaction, whenever there is a temperature rise by 10 degrees Celsius, rate constant అన్నది almost double అవుతుందమ్మా. సో జస్ట్ 10 degrees Celsius తో మనం టెంపరేచర్ ఒక రైజ్ ఇస్తే
దీని జరిగే స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ ఏదైతే ఉందో అది డబుల్ అయిపోతుంది. 1x కాస్త 2x అవుతుంది. ఇప్పుడు మనం యూట్యూబ్ లో క్లాస్ ఏమైనా వీడియో వింటున్నాం అనుకోండి, డెఫినెట్లీ మనకు 1x స్పీడ్ కన్నా 2x లో పెట్టేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది రియాక్షన్, అవునా? సో మీ టెంపరేచర్ అంటే 10 డిగ్రీ సెల్సియస్ పెంచితే రియాక్షన్ అనేది డబుల్ అవుతుంది. సో ఈక్వేషన్ ఏంటి? మన అర్హీనియస్ ఈక్వేషన్, K ఈక్వల్ టు A ఇంటూ ఈ పవర్ మైనస్ EA బై RT. ఓకేనా? సో ఇక్కడ ఏ అంటే ఏంటి? అర్హీనియస్ ఫ్యాక్టర్, ఏ అంటే యాక్టివేషన్ ఎనర్జీ, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. సో ఇక్కడ K ఈక్వల్ టు A ఇంటూ ఈ పవర్ మైనస్ EA బై RT కి లాగ్ అప్లై చేయండి. సో ln K ఈక్వల్ టు ln A మైనస్ EA బై RT. సో 2.303 log K is 2.303 log A మైనస్ EA బై RT, అవునా? సో T1 and T2 అంటే ఏంటి ఇక్కడ? సో దీనికి ప్రాపర్ లాగ్ అప్లై చేస్తే 2.303 ఇంటూ లాగ్ K2 మైనస్ K1 ఈక్వల్ టు EA by R into 1 by T2 minus 1 by T2 minus 1 by T1. ఆర్ దీన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ మాట్లాడాలి అంటే log K2 by K1 is equal to EA by 2.303 R into 1 by T1 minus 1 by T2. సో ఏం చేయొద్దు, ఇక్కడ డెరైవ్ చేయమన్నాడు కదా నెసెసరీ ఈక్వేషన్, ఏం చేయొద్దు. ఏం చేస్తారంటే ఫస్ట్ అర్హీనియస్ ఈక్వేషన్ రాయండి. అర్హీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటమ్మా? K ఈక్వల్ టు A ఇంటూ ఈ పవర్ మైనస్ EA బై RT. దీనికి లాగ్ అప్లై చేసుకొని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసి లాస్ట్ కి ఈక్వేషన్ దగ్గర తీసుకుంటారు, అంతే. అవే డెరైవ్ నెసెసరీ ఈక్వేషన్, అంతే. 2 టెంపరేచర్స్ దగ్గర ఈక్వేషన్ ఎలా ఉంటుందో రాయాలి, అదే నెసెసరీ ఈక్వేషన్. సో ఇక్కడ T1 T2 అంటే ఏంటి? 2 టెంపరేచర్స్. T1 అని ఒక టెంపరేచర్, T2 అన్నది ఒక టెంపరేచర్. T1 టెంపరేచర్ దగ్గర రేట్ కాన్స్టెంట్ K1, T2 టెంపరేచర్ దగ్గర రేట్ కాన్స్టెంట్ ఏమవుతుంది? K2 అవుతుంది. సో the above equation describes the effect of the temperature on the rate constant K. అంతే. క్లియర్? జాలీ యూజర్ ఐడి మ్యామ్, గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పండి మ్యామ్, 8 మార్క్స్, లెస్ టైం, అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవ్వాలి. సో ప్లీజ్ గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పండి. అయ్యో రామా, ఈ గన్ షాట్ క్వశ్చన్స్ ఏనమ్మా, ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఓకేనా? బిట్ సైడ్ కాదు నాన్న, ఇది ఐపీఈకి అనీమ్ రియాక్ట్స్ యూజర్ ఐడి. వీణా డిస్క్రిప్షన్ లో కూడా పీడిఎఫ్ షేర్ చేయండి మేడం ప్లీజ్. ఓకే నాన్న, ఐ విల్ బి మేకింగ్ ష్యూర్ దట్ డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ యాడ్ చేసేలాగా చూస్తాను, ఓకేనా? ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టెంపరేచర్, అంతే. ఇక్కడ ఓన్లీ టెంపరేచర్ అడిగితే టెంపరేచర్ గురించి మాత్రమే మాట్లాడతాం. ఒకవేళ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ అన్నాడు అనుకోండి, అన్ని రాయాలి అప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. collision theory, it's a very very important collision theory of reaction rates. Comparative ki chadavvacha? Venki, I did not understand your question dear. What is comparative? Comparative ki chadavvacha ante like competitive exams ki chadavvacha అని అడుగుతున్నావా లేకపోతే ఏంటి? I didn't get you. Sandhya user ID, మీరు చెప్పేవి ఏపీ అండ్ టీఎస్ కి యూస్ఫుల్. yes, it is for both ఏపీ అండ్ తెలంగాణ, రెండు తెలుగు స్టేట్స్ కి ఉపయోగపడే గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రమే ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ జరిగే ఐపీఈ క్లాసెస్, నేను కెమిస్ట్రీ ఏవైతే తీసుకుంటున్నానో మీకు ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తానమ్మా. చాప్టర్ లో అన్ని క్వశ్చన్స్ చెప్పను. ఐ నో దట్ మీకు ఓన్లీ 1 month టైం ఉంది. 1 month కి రిలేటెడ్ గా ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో అవి మాత్రమే చదువుకోండి, బికాస్ టైం తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ దట్. ఓకేనా? ఆల్ రైట్ రితీష్, రితేష్. Okay, so next very very important amma question, collision theory. So collision theory of reaction rate bimolecular reactions, a features ento chuddam. Okay na? Competitive exams ka, yeah. So Venki, competitive exam kante concept నేర్చుకోవడానికి this would be helpful. Okay na? సో యా, ప్రాక్టికల్స్ కూడా చూద్దాం నాన్న. ద రియాక్షన్ మాలిక్యూల్స్ ఆర్ అస్యూమ్డ్ టు బి హార్డ్ స్ఫియర్స్. సో ఒక రియాక్షన్ జరగాలి అంటే మనకి రెండు ఆటమ్స్ గానీ మాలిక్యూల్స్ గానీ కొలైడ్ అవ్వాలి. అవి ఏవైతే కొలిజన్ కి జరిగే రియాక్షన్ మాలిక్యూల్స్ ఉంటాయో అవి మనం హార్డ్ స్ఫియర్స్ కింద అస్యూమ్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు ద రియాక్షన్ ఇస్ పాస్టులేటెడ్ టు అక్కర్. ఈ మాలిక్యూల్స్ ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో అప్పుడే మనకి రియాక్షన్ అన్నది జరుగుతుంది. And the number of collisions per second per unit volume of the reaction,
దాన్ని కొలిజన్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, టూ హార్డ్ స్పియర్స్ అనేవి కొలైడ్ అవుతున్నాయి. సో వెన్ ఎవర్ టూ హార్డ్ స్పియర్స్ ఆర్ కొలైడింగ్, ఈ కొలిజన్స్ ఎన్ని కొలిజన్స్ అవుతున్నాయి పర్ యూనిట్ వాల్యూమ్, ఒక్క సెకండ్ లో ఎన్ని కొలిజన్స్ అవుతున్నాయి పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకున్నారు 1/1 1 × 1 లెంత్ బ్రెడ్త్ హైట్ 1 × 1 × 1. సో 1/1 లో 1 సెకండ్ టైమ్ లో ఎన్ని కొలిజన్స్ జరుగుతున్నాయి ఇస్ కాల్డ్ యాజ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఫర్ బయోమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఎలిమెంటరీ రియాక్షన్ అంటే సింగిల్ స్టెప్ రియాక్షన్ అమ్మా, ఒకటే స్టెప్ లో రియాక్షన్ అనేది జరిగిపోతుంది. మల్టీ స్టెప్ లో రియాక్షన్ జరిగితే దాన్ని ఎలిమెంటరీ అని పిలవము. సో ఇక్కడ A plus B is giving you products. ఇక్కడ రేట్ ఏంటి, Z into e power minus EA by RT. ఇక్కడ Z is nothing but the collision frequency. ఇప్పుడే కదా చూసాం. సో all the collisions do not lead to product formation. సో నేను మీకు చెప్పాను, టూ హార్డ్ స్పియర్స్ అనేవి కొలైడ్ అయితేనే రియాక్షన్ జరుగుతుంది. అలా అని ప్రతి కొలిజన్ రియాక్షన్ జరుగుతుందా అంటే కాదు. ఒక ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీతో కొలైడ్ అయితే మాత్రమే రియాక్షన్ అనేది వస్తుంది. సో ఆ సఫిషియంట్ కైనెటిక్ ఎనర్జీనే థ్రెషోల్డ్ ఎనర్జీ అని పిలుస్తాం. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్ట్ ఫార్మేషన్. వాటినే ఎఫెక్టివ్ కొలిజన్స్ అని అంటాం. సో దీనికి we have introduced one more term, దాన్నే P టర్మ్ అంటాం. దాన్నే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ఆర్ స్టీరిక్ ఫ్యాక్టర్ అంటాం. స్టీరిక్ హిండ్రెన్స్ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్లీ రియాక్షన్ పాసిబిలిటీ అనేది తగ్గుతుంది. సో రేట్ ఈస్ ఈక్వల్ టు P into Z into e power minus EA by RT. And the proper orientation of the reactant molecule will also lead to the bond formation. Improper orientation లో ప్రొడక్ట్ ఫార్మ్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు ఒక p ఆర్బిటాల్ అలాంగ్ x యాక్సిస్ వచ్చి కొలైడ్ అయ్యాయి అనుకుందాం. సో ఇదొక యాక్సిస్ సేమ్ యాక్సిస్ మీద ప్రాపర్ ఓరియంటేషన్ కొలిజన్ జరిగితే ప్రొడక్ట్ ఫార్మ్ అవుతుంది. అలా కాకుండా సపోజ్ ఇది ఇలా వెళ్తుంది అనుకోండి, ఇదేమో ఇలా వెళ్తుంది అనుకోండి, దిస్ ఇస్ గోయింగ్ లైక్ దిస్. సో దెర్ ఇస్ నో కొలిజన్, జరిగే ఛాన్సెస్ లేవు. సో ఎప్పుడైనా సరే ఓరియంటేషన్ ఉంటేనే మనకి ప్రాపర్ ఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. అలాగే ప్రాపర్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఉంటేనే మనకు ఆ కొలిజన్ అన్నది విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే, వెంకట్ యూజర్ ఐడి ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ వేస్తారా మేడం? డెఫినెట్లీ వేస్తారు నాన్న. నేను ఆన్సర్ ఇలాగే రాయాలి అని నేను చెప్పట్లేదు, సేమ్ ఆన్సర్ రాయాలి అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. నేనేం చెప్తున్నా అంటే ప్రెజెంటేషన్, మీరు ఆన్సర్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు అంటే ఇలా ప్రెజెంట్ చేయాలి అని చెప్తున్నా. మీకు ఏ మెటీరియల్ చూసుకున్నా సరే మీకు ఆన్సర్స్ దొరికేస్తాయమ్మా. ఆన్సర్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. క్వశ్చన్స్ చూసుకోండి, క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ని పక్కాగా నేర్చుకునేలా చూసుకోండి. ఓకేనా? చెప్తాను నాన్న. అనిమ్ రియాక్ట్స్ యూజర్ ఐడి విల్ బి గోయింగ్ త్రూ. క్లియర్ మ్యామ్? ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ ఎంసెట్ కి చదవాలా లేదా ఐపీఈకి? శిరీష్ రెడ్డి యూజర్ ఐడి. నాన్న శిరీష్ రెడ్డి యూజర్ ఐడి ఎవరైతే ఉన్నారో, సో ఎంసెట్ కి చదవాలా లేకపోతే ఇప్పుడు ఐపీఈకి చదవాలా అంటే డెఫినెట్లీ మనకి నెక్స్ట్ మంత్ ఐపీఈ ఎగ్జామ్ ఉంది కాబట్టి యూ కెన్ నాట్ నెగ్లెక్ట్ ఐపీఈ. సో ఐపీఈ పాస్ అవ్వకపోతే మనం ఇంటర్మీడియట్ ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేయకపోయినా వేస్ట్ అయిపోతుంది. సో డెఫినెట్లీ మీరు అందరూ బాగానే రాస్తారు. ఇంకా కొంచెం మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ మంత్ మనం కొంచెం ఎక్కువ టైం ఐపీఈకి డెడికేట్ చేయాల్సి ఉంటుంది. అలా అని డస్ నాట్ మీన్ దట్ మీరు కంప్లీట్ గా ఐపీఈ మీద పడిపోతారు అని. నో, బికాస్ మీకు తర్వాత మీరు మార్చ్ అంతా ఐపీ మీద కూర్చున్నారు, ఈ మంత్ అంతా ఐపీ మీద కూర్చున్నారు అనుకోండి, దాని తర్వాత మీరు ఏప్రిల్ అటెంప్ట్ కి మీకు టైం ఉండదు. వేర్ ఇస్ యువర్ ప్రిపరేషన్? వెళ్ళిపోయింది ఐపీఈతోనే. తర్వాత మే వచ్చేసింది, మేలో ఎంసెట్ ప్రిపరేషన్ ఏది, అది కూడా వెళ్ళిపోయింది ఐపీఈతోనే. సో అలా కాదు. సో యూ హ్యావ్ టు మేక్ అ ప్రాపర్ టైం టేబుల్ అమ్మా. సో సపోజ్ ఈ రోజు డేలో యూఆర్ స్టడింగ్ ఐపీఈ, చదువు, ప్రాబ్లం లేదు. ఒక 2 to 3 hours అనేది ఒక డెడికేటెడ్ టైం పెట్టుకో. అది నీ కంఫర్ట్, నీ చాయిస్ బట్టి పెట్టుకో. మేబీ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ మోర్ టైం డ్యూరింగ్ మార్నింగ్, లేకపోతే ఆఫ్టర్నూన్, లేకపోతే ఈవినింగ్ స్లాట్, ఏదో ఒక టైం అన్నది తీసుకొని ఆ పర్టిక్యులర్ టైం, ఆ పర్టిక్యులర్ 3 hours అన్నది డెడికేటెడ్ గా నువ్వు ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే 3 hours ని డెడికేటెడ్ గా ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వు. లేదు అనుకుంటే, లేదు మేడం నేను ఫస్ట్ అటెంప్ట్ సరిగ్గా రాయలేదు, ఏప్రిల్ అటెంప్ట్ లో నేను బాగా రాస్తాను మేడం, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే 3 hours ని డెడికేటెడ్ గా యువర్ సెకండ్ అటెంప్ట్ ఆఫ్ జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అలా అని టోటల్ గా ఇలాగా ఉంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. సో స్టడీ ఐపీఈ బట్ అలాంగ్ విత్ ఇట్ ప్లాన్ యువర్ డే సచ్ దట్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఆల్సో.
సో దట్ ఎగ్జామ్ వచ్చే టైంకి నీకు ఆల్రెడీ ఒక రివిజన్ అయిపోయి ఉంటుంది. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అటెంప్ట్ ద ఎగ్జామినేషన్. క్లియర్? ఆల్ రైట్. సో ఇది. సో దిస్ ఇస్ ద డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిషన్ థియరీ. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, అస్సలు మిస్ చేయకండి. సో there are high chances for this question to be asked in the examination. So అస్సలు మిస్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్. సో మీరు ఎప్పుడైనా సరే నేను మీకు చెప్తున్నాను కదా, మీరు జనరల్ గా 8 మార్క్ క్వశ్చన్ కి ఇలాగా డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిషన్ థియరీ అంటే మీరు థియరీ ఒకటే రాసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ జరిగిన మనం ఏదైతే ఉన్నాయో, ఓరియంటేషన్ లేకపోతే కొలిషన్ ప్రాపర్ గా అవ్వదు, ప్రొడక్ట్ ఫార్మేషన్ లీడ్ అవ్వదు అని ఏవైతే చెప్పుకుంటున్నామో ఆ పాయింట్స్ అన్ని కూడా ట్రై టు రిప్రజెంట్ ఇట్ ఒక టాబ్యులర్ ఫామ్ లోనా, ఒక డయాగ్రామ్ లోనా, ఒక గ్రాఫ్ లోనా చెప్పడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ డయాగ్రామ్ ఉంది. సో డయాగ్రామ్ షోయింగ్ ద మాలిక్యూల్స్ హావింగ్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఓరియంటేషన్. ఇక్కడ చూడండి, CH3Br అన్నది ఒక బేస్ తో రియాక్ట్ అవుతుంది OH మైనస్ తో టు ఫార్మ్ CH3OH అండ్ Br మైనస్ అనుకుందాం. సో ఇక్కడ చూడండి, CH3 అంటే కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి అటాచ్ విత్ Br అండ్ OH మైనస్. ఇక్కడ ఇంప్రాపర్ ఓరియంటేషన్ తో జరుగుతుంది, ఇక్కడేమో ప్రాపర్ ఓరియంటేషన్ తో జరుగుతుంది. సో ఇలా గనక సేమ్ ఓరియంటేషన్ తో రియాక్షన్ జరిగితే దర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ప్రాపర్ ఓరియంటేషన్ ఎలా చూడండి, ఈ OH అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. సో COH, సో హైడ్రోజన్ 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 ఇంటర్మీడియట్ ఫార్మ్ అయ్యి ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో యూ కెన్ సే దాట్ ఇక్కడ ఓరియంటేషన్ జరగలేదు సరిగ్గా, అందుకని నో ఓరియంటేషన్ నో ప్రొడక్ట్స్. ఇక్కడ దర్ ఇస్ ప్రాపర్ ఓరియంటేషన్, సో ఇంటర్మీడియట్ ఫార్మ్ అయింది కాబట్టి ప్రొడక్ట్స్ అనేది ఫార్మ్ అయ్యాయి. ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తో రిప్రజెంట్ చేయండి. Ma'am, Shanu user ID. Ma'am, from now, if I started my JEE main second attempt preparation, can I crack it with 99 percentile? Madam, yes, definitely, dear, you can do it. Kani, ee particular point of time lo, if you want to start it from the scratch, then it's not that easy. Okay na? So anta easy ga em kadadi. Because ippudu start chestunna preparation ante kashtam. ఇన్స్టెడ్ మీకు ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ చేసావు కాబట్టి యుల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్, అవునా? అండ్ ఇప్పుడు ఐపీఈ చదువుతూ యాజ్ యూర్ స్టడీయింగ్ యువర్ ఐపీఈ అలాంగ్ విత్ ఇట్ ట్రై టు మేనేజ్ యువర్ జేఈ మెయిన్స్ ఆల్సో. దాట్ ఈస్ ద డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే నువ్వు ఐపీఈ మేనేజ్ చేసుకోవాలి, అలాగే జేఈ మెయిన్స్ కూడా మేనేజ్ చేయాలి. దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ డూ. ఓకే, సో ప్రాబ్లం లేదు షను, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, but it requires more dedication, more hard work from your end. Okay, Varun user ID 8 mark questions ki tag questions untaya madam? Definitely untayamma. Tag questions ki physics chemistry lo ekku numerical problems adugutu untaru. Tag questions annitiki nenu malli oka video chestanu separate ga. Okay, so next, so in this theory the activation energy and the proper orientation of the molecules together determine the criteria for an effective collision. Appudu they'll be determining the rate of a chemical reaction. Clear? So ఇంత ఆన్సర్ రాయాల్సి ఉంటుంది కొలిషన్ థియరీ గురించి అడిగితే. సో ఒక ఎగ్జాంపుల్ మాత్రం నేర్చుకోండి. ఎప్పుడైనా సరే మీరు 8 మార్క్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఒక డయాగ్రామ్, ఒక టేబుల్, ఏదో ఒకటి ఆల్వేస్ కీప్ ఇట్ హ్యాండీ. ఓకేనా? సో క్వశ్చన్ అడిగిన వెంటనే డయాగ్రామ్ ఉంటే వెంటనే కరెక్షన్ చేసే వాళ్ళకి అరే బాబు డయాగ్రామ్ వేసారు అని చెప్పి ఇట్ గివ్స్ మోర్ ఇంప్రెషన్ ఆన్ ద పేపర్. క్లియర్? Ma'am, will options be given in board exams? Options ante I think you're asking me about the choice. Yes, definitely there is choice in the examination, dear. Next. Okay, so that is about your electrochemistry and chemical kinetics. Very very less number of questions. Okay na? Ippudu next chapter ki manam velipodam, ade mana P block elements. P block elements. So P block elements lo manaki we are having so many groups, avuna? So anni groups lo anni questions నేర్చుకోనక్కర్లేదు. ఇందులో మేజర్ గా మనకు అడిగేవి ఏంటి అంటే ప్రాసెసెస్ అడుగుతారు. అంటే మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసెస్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసెస్ ఏమై ఉండొచ్చు? ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ ఏంటమ్మా అంటే ఇట్ ఈస్ Haber's process. Haber's process, contact process, Ostwald process, ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. Haber's process అంటే అమోనియా ఫార్మేషన్ అమ్మా. అలాగే కాంటాక్ట్ ప్రాసెస్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మేషన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆర్గానిక్ చాయిస్ పెట్టచ్చా మేడం?
యాక్చువల్లీ పెట్టచ్చు, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ నాట్ సజెస్ట్ ఫర్ చాయిస్. ఎందుకంటే నువ్వు ప్రతి చాప్టర్ అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నావు అనుకో, అప్పుడు చాయిస్ తీసుకుని ఒక అర్థం ఉంది. నువ్వు ఇక్కడ తీసుకుంటున్నవే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు చాయిస్? చదువుకుంటుందే తక్కువ కదా, తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, పక్కాగా వచ్చే క్వశ్చన్స్ మాత్రమే చదువుతాం. అలాంటప్పుడు డోంట్ గో ఫర్ చాయిస్. లేదు మేడం నేను ఆర్గానిక్ వదిలేసి మిగిలినవన్నీ ప్రతి క్వశ్చన్ చదువుతాను మేడం అంటే ఎస్ యూ కెన్. ఓకే. జాను ప్రకాష్ యూజర్ ఐడి, జస్ట్ ఫాలో మై వీడియో చాలు. జగదీష్ యూజర్ ఐడి, మ్యామ్ నా కెమిస్ట్రీ జేఈలో 78/100 వచ్చింది మ్యామ్, ఈజ్ ఇట్ గుడ్ మార్క్? ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ మార్క్ డియర్, నాట్ అ ఇష్యూ, మంచి మార్క్సే. కాకపోతే కట్ ఆఫ్ అనేది మనకు చాలా పెరిగిపోతుంది. వీ హ్యావ్ టు చెక్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్ ఫర్ బెటర్ పర్సెంటైల్ కి చెక్ చేసుకోవాలంతే. ఇట్ ఈస్ గుడ్. ఓకే. జగదీష్ మ్యామ్ టోటల్ గా 175 వచ్చాయి మేడం అన్అఫీషియల్ గా. 175 ఇస్ ఆల్సో గుడ్ మార్క్. కాకపోతే ఇయర్ మనకి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి చెక్ చేయాలి ఒకసారి. ఎందుకంటే ఎగ్జామ్ ఇస్ ఇన్ అ వే ఇట్ ఈస్ ఈజియర్ ఎగ్జామ్. సో కట్ ఆఫ్ చాలా పెరగచ్చు అని అనుకుంటున్నాము. సో వీ హ్యావ్ టు చెక్ విత్ ద కట్ ఆఫ్, బట్ యూ క్యాన్ కీప్ యువర్ హోప్స్. 175 is a good mark. Okay. So let us see P block elements. So నేను చెప్పాను కదా, first important is Haber's process. Hello Nandini, after many days. Explain the reactions of ammonia with zinc sulfate, copper sulfate and AgCl. So Haber's process ante enti? Ammonia production. How is ammonia produced amma? N2 plus 3H2 gives rise to 2NH3. Equation matram జాగ్రత్తగా నేర్చుకోండి పక్కాగా. ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ లో మీకు తెలియాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు లెర్న్ ద ఈక్వేషన్. ఈక్వేషన్ వస్తే ఫస్ట్ అక్కడే ఒక 1 మార్క్ 2 మార్క్స్ తో పడిపోతాయి. ఓకేనా? సో దాని నుంచి యూ క్యాన్ ఎలాబరేట్ యువర్ ఆన్సర్. ప్రాసెసెస్ స్టెప్ వైజ్ నేర్చుకోండి చాలు. ఓకే. నందిని ఫస్ట్ ఇయర్ 8 మార్క్స్ ఆల్రెడీ నిన్న చేస్తాను నాన్న, యూ కెన్ వాచ్ దేర్. 4 marks and 2 marks ఈ వీక్ లోనే చెప్పేస్తాను మేడం ప్లీజ్. yes dear. How are you ma'am? I'm good, thank you. How are you dear? Nandini blind గా ఫాలో అయిపోతారంట బుల్లెట్ లార్డ్ యూజర్ ఐడి. ఓకే ఫాలో అవ్వచ్చు, బట్ ఐ వుడ్ సజెస్ట్ ఫస్ట్ ఈ క్వశ్చన్స్ నేను ఏవైతే చెప్తున్నా ఇవి నేర్చుకొని తర్వాత నువ్వు ఏ బుల్లెట్ మెటీరియల్ ఫాలో అయినా ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, యూ క్యాన్ డూ ఇట్. ఓకేనా? K Kanteppa user ID Karthik, can I start now? Definitely you can. Okay. Next. So ammonia. So enti N2 plus 3H2 gives rise to 2NH3. So ఇది ఒక reversible process amma. So this reversible process, it's a reversible exothermic reaction. అవునా? So Lee-Chatelier principle ఏం చేస్తుంది అంటే it will give you the favorable conditions for the better yield of ammonia. ఏంటవి అంటే low temperature, high pressure. ఎందుకు? It is an exothermic reaction. ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సో లో టెంపరేచర్ దగ్గర ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది త్వరగా జరుగుతుంది. అలాగే హై ప్రెషర్ ఉందనుకోండి, ఇది రియాక్షన్ అనేది లెస్ నంబర్ ఆఫ్ మోల్స్ సైడ్ వెళ్తుంది కదా, అలాంగ్ టు Lee-Chatelier ప్రిన్సిపల్. సో లో టెంపరేచర్, high pressure are the best conditions for your Haber's process జరగడానికి. ఆప్టిమమ్ కండిషన్స్ చూసుకోండి. టెంపరేచర్ అనేది 720 కెల్విన్ అమ్మా, ప్రెషర్ ఏమో 200 అట్మాస్ఫియర్. అలాగే కెటలిస్ట్ అనేది ఫైన్లీ డివైడెడ్ ఐరన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మాలిబ్నమ్. మనం ఐరన్ కెటలిస్ట్ కింద వాడతాం కదా, మళ్ళీ మాలిబ్నమ్ ఏంటి అంటే ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ ప్రమోటర్. ఒక ఇనిషియేట్ చేయడానికి ప్రమోట్ చేస్తుంది యువర్ మాలిబ్నమ్. So finely divided iron in the presence of molybdenum is used as a catalyst here. Okay. Next, 200 atmosphere is passed over hot finely divided iron mixed with small amount of molybdenum. So iron ni molybdenum to mix chestunam, which is acting as the promoter, and the gases coming out of the catalyst chamber, they consist of 10 to 20% ammonia gas. వాటిని మనం కూల్ చేసి కంప్రెస్ చేస్తాము, so that ammonia అనేది liquefy అవుతది and the uncondensed gases are sent for recirculation. Malli once more, okay, back పంపించి మళ్ళీ circulation కి పంపిస్తాం. So this is how your Haber's process is being done.
Yes, definitely. Who is this? Ebenezara Ministries user ID. Yes, it would be enough. Okay, clear? So next question ఏంటి? Reaction of ammonia with zinc sulfate, copper sulfate and AgCl. సో రియాక్షన్ రాయక ముందు ఒక డయాగ్రామ్ గీయండి అమ్మా. నేను ఎప్పుడూ చెప్తాను 8 మార్క్ క్వశ్చన్ అంటే ఒక డయాగ్రామ్ తో సపోర్ట్ చేయండి. సో దిస్ ఇస్ ద సింథసిస్ ఆఫ్ అమోనియా యూజింగ్ అ హాబర్స్ ప్రాసెస్. సో ఫస్ట్ చాంబర్ లోకి నేను హైడ్రోజన్ గ్యాస్ ని అలాగే నైట్రోజన్ గ్యాస్ ని పంపిస్తాను. ఇక్కడ ఈ చాంబర్ లో ఏమవుతుంది అంటే ఇది డ్రైయర్. సో ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ బి ప్యూరిఫైయింగ్ అండ్ విల్ డ్రై. సో ప్యూరిఫై చేసిన తర్వాత డ్రై చేసిన తర్వాత మనకి H2N2 గ్యాస్ అనేవి పాస్ అవుతాయి. ఓకేనా? ఇది కంప్రెసర్. సో దాట్ మనకి డ్రై చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ H2N2 గ్యాస్ మనం ఒక కెటలిటిక్ చాంబర్ లో పంపిస్తాం. వీఆర్ హ్యావింగ్ ఐరన్ అలాంగ్ విత్ మాలిబ్డినం కదా, అది అందులోకి పంపిస్తాం. దీనిలో నుంచి వాట్ ఎవర్ థింగ్ యూఆర్ గెటింగ్ యూ విల్ బి పాసింగ్ ఇట్ టు ద కండెన్సర్. సో కండెన్సర్ నుంచి పాస్ చేస్తే ఏమవుతుంది? గ్యాస్ అనేది లిక్విఫై అయిపోద్ది. గ్యాస్ లిక్విడ్ కన్వర్ట్ అవ్వడానికి యూజ్ చేసేదే కండెన్సేషన్ ప్రాసెస్. సో కండెన్సర్ యూజ్ చేస్తే మీకు అమోనియా లిక్విడ్ అన్నది వస్తుంది. ఈ అమోనియా లిక్విడ్ ని ఒక కింద ఇఫ్ యూ కనెక్టింగ్ విత్ అ స్మాల్ నాసిల్ యూ కెన్ గెట్ యువర్ అమోనియా లిక్విడ్ అనేది కలెక్ట్ చేస్తాం. అయితే అమోనియా లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వలేని గ్యాసెస్ ఏవైతే ఉంటాయో, గ్యాస్ అనేది డెఫినెట్లీ లెస్ డెన్సర్ కాబట్టి పైన తేలుతూ ఉంటాయి. లిక్విడ్ హై డెన్సర్ కాబట్టి ఇట్ విల్ బి అట్ ది బాటమ్. ఈ లో డెన్సర్ ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని ఒక రీసైక్లింగ్ పంప్ లో పంపిస్తాం. సో whenever we are passing to the recycling pump, మళ్ళీ అది తిరిగి ఆ గ్యాసెస్ ని it will be sending back to this chamber. సో మళ్ళీ goes and the process will be repeating. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ aqueous. ఇప్పుడు ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి కదా, జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, AgCl, అవి రియాక్షన్స్. yes, Faraday's law of electrolysis is very very important. నిషా యూజర్ ఐడి. అయితే Faraday's law of electrolysis ఈ మధ్య 4 మార్క్స్ అడగడం వల్ల నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. yes, it is a very very important. Faraday's law first law, second law, rendu chala important. Oh, Jayashree ma'am student, how are you dear after so many days? I'm good. How are you? Waiting for my class. I haven't seen you all these days. Okay, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ సో aqueous zinc sulfate మనకి అమోనియా తో రియాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమోనియా aqueous సొల్యూషన్ తో రియాక్ట్ అవ్వాలి. అంటే అమోనియా వాటర్ తో రియాక్ట్ అయితే NH4+ OH- వస్తుంది. అవునా? ఈ NH4+ ఏదైతే ఉందో ఇట్ ఇస్ రియాక్టింగ్ విత్ OH- టు ఫార్మ్ NH4OH. ఇది విల్ బి రియాక్టింగ్ విత్ జింక్ సల్ఫేట్ అండ్ ఇట్ విల్ బి ఫార్మింగ్ జింక్ హైడ్రాక్సైడ్. జింక్ హైడ్రాక్సైడ్ అన్నది వైట్ PPT. సో ప్లస్ NH4 ట్వైస్ SO4 అంటే అమోనియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? కౌశిక్ ప్రయాగ లేదు నాన్న, టెలిగ్రామ్ లో ఆల్రెడీ పెట్టేశారు. ఐ హావ్ చెక్డ్. ఐ థింక్ జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఫస్ట్ ఇయర్ 8 మార్క్ క్వశ్చన్స్. Okay, it's not yet posted. Okay, fine. I'll be okay. No, it's posted na. Yes, IPE 8 marks first year. Jan 30 3:47 PM ki already post చేశారు నాన్న. So you can just check it. Almost more than 1 hour అవుతుంది. It has been posted. అలాగే సెకండ్ ఇయర్ ది కూడా ఈ రోజు పోస్ట్ చేద్దాం. నెక్స్ట్ where did I keep my pen? స్టైలస్ ని ఇప్పుడు పెట్టేసాను. ఓకే, సో నెక్స్ట్ రియాక్షన్. సో aqueous కాపర్ సల్ఫేట్ అమోనియాతో రియాక్ట్ అయితే, సో CuSO4 plus NH3 తో రియాక్ట్ అయితే కాపర్ అమైన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, బ్లూ కలర్ కాంప్లెక్స్. అలాగే AgCl అమోనియాతో రియాక్ట్ అయితే సిల్వర్ అమైన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఇట్ ఇస్ కలర్లెస్. ఓకేనా? ఇవి రెండు కాంప్లెక్సెస్. మ్యామ్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఎప్పుడు చెప్తారు నాన్న? నేను ఆల్రెడీ స్ట్రాటజీ వీడియో ఒకటి చేశాను, అక్కడ మీకు కంప్లీట్ స్ట్రాటజీ ఇచ్చాను ఎప్పుడు ఏం చెప్తాను. ఓకేనా? 8 మార్క్స్ తర్వాత 4 మార్క్స్, 4 మార్క్స్ తర్వాత 2 మార్క్స్ దగ్గరికి వస్తాను. ఓకే? Who is this Tripura user ID? I hope I've answered your question. Srish Reddy user ID. సరిపోతుంది నాన్న, ఇది 8 మార్క్స్ చదువుకో, 4 మార్క్స్ చెప్తా, 2 మార్క్స్ చెప్తా, చాలు, మస్తు అవుతుంది. ఓకే,
ఇది హ్యాబర్స్ ప్రాసెస్. హ్యాబర్స్ ప్రాసెస్ తో పాటు ఇలా ట్యాగ్ ప్రాబ్లం కింద రియాక్షన్స్ కూడా అడుగుతాడు. సో రియాక్షన్స్ కూడా చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్వాల్డ్స్ ప్రాసెస్. నేను మీకు చెప్పాను కదా 3 ప్రాసెస్లు అమ్మ మొత్తం. హ్యాబర్స్ ప్రాసెస్, కాంటాక్ట్ ప్రాసెస్, ఆస్వాల్డ్ ప్రాసెస్. 3 ప్రాసెస్లు చదువుకోవాలి. 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో హౌ ఇస్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్? సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హ్యాబర్స్ ప్రాసెస్ అంటే అమోనియా, కాంటాక్ట్ ప్రాసెస్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే ఆస్వాల్డ్ ప్రాసెస్ అంటే నైట్రిక్ యాసిడ్. ఇక్కడ క్వశ్చన్ లో హౌ ఇస్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ అని అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి నైట్రిక్ యాసిడ్ అని మెన్షన్ చేయడు, జస్ట్ ఏమంటాడు అంటే ఎక్స్ప్లెయిన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆస్వాల్డ్ ప్రాసెస్ అంటాడు. అక్కడ నీకు తెలియాలి, అరే బాబు ఆస్వాల్డ్ ప్రాసెస్ లో నైట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి యూ హావ్ టు స్టార్ట్ రైటింగ్ అబౌట్ నైట్రిక్ యాసిడ్. ఓకేనా? సో ఎస్ నిషా చెప్తాను నాన్న, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్? జింక్, అలాగే సల్ఫర్, ఫాస్ఫరస్ తో రియాక్షన్ కూడా చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్వాల్డ్ ప్రాసెస్ అంటే ఏమవుతుంది అంటే, అమోనియా ఇట్ ఇస్ మిక్స్డ్ విత్ ఎయిర్ అండ్ 1:7 ఆర్ 1:8 రేషియోలో మిక్స్ చేస్తాము, అండ్ ఇట్ ఇస్ పాస్డ్ ఓవర్ అ హాట్ ప్లాటినం గాస్ క్యాటలిస్ట్ అండ్ ఇట్ ఇస్ ఆక్సిడైజ్డ్ టు నైట్రస్ ఆక్సైడ్ మోస్ట్లీ అరౌండ్ 95%. సో అమోనియా అన్నది ఎప్పుడైతే ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుందో మనం ఒక కెటలిస్ట్ వాడుతున్నాం, ప్లాటినం గాజ్ ని కెటలిస్ట్ కింద యూజ్ చేస్తున్నాం. ఏం ఫామ్ అవుతుంది? NO ప్లస్ H2O అన్నది ఫామ్ అవుతుంది. కొంచెం ఎనర్జీ కూడా రిలీజ్ చేస్తుంది, 1275 కిలో జూల్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ రియాక్షన్ ఏం జరుగుతుంది అంటే దిస్ ఇస్ ద రియాక్షన్. ఇది ప్రాపర్ రియాక్షన్, నైట్రిక్ యాసిడ్ ఫస్ట్ జరిగే రియాక్షన్. ఇప్పుడు ద లిబరేటెడ్ హీట్, ఇక్కడ హీట్ రిలీజ్ అయింది కదా, ఎప్పుడైతే అమోనియా మనం ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తున్నామో NO ప్లస్ H2O along with heat is given out. ఈ హీట్ ఏదైతే ఉందో this keeps the catalyst hot. So అప్పుడు NO is cooled and it is mixed with the oxygen to give the dioxide. So dioxide ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది లార్జ్ ఎంప్టీ టవర్స్. అప్పుడు ఫామ్ అయిన ప్రొడక్ట్ ని వార్మ్ వాటర్ లో పంపిస్తాం అండర్ ద ప్రెషర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. సో ఇక్కడ ఈ NO కాస్త ఆక్సిడైజ్ అయిపోయింది కదా NO2 కింద. ఈ NO2 again will react with O2 in presence of some water, warm H2O forming nitric acid. So ఇక్కడ యాసిడ్ ఫామ్ అన్నది ఆల్మోస్ట్ 61% కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కాపర్, జింక్, సల్ఫర్, ఫాస్ఫరస్ తో రియాక్షన్స్ ఏంటి అంటున్నాడు. సో కాపర్ రియాక్ట్ అయింది అనుకోండి, డైల్యూట్ HNO3, కాన్సన్ట్రేటెడ్ HNO3, అది నైట్రిక్ ఆక్సైడ్ అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో Cu plus HNO3 will form copper nitrate, CuNO3 twice plus NO plus H2O. అలాగే Cu plus HNO అనేది కాన్సన్ట్రేటెడ్, CuNO3 twice plus NO2 plus H2O. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ డైల్యూట్ HNO3 తీసుకుంటే నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది, కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటే నైట్రోజన్ డయాక్సైడ్ వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ విచ్ విల్ బి దేర్. ఓకే, నెక్స్ట్ వీఆర్ డూయింగ్ అబౌట్ దిస్ కదా, కాపర్ రియాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ జింక్ రియాక్షన్ చూడాలి. సో జింక్ ఎప్పుడైనా సరే డైల్యూట్ కాన్సన్ట్రేటెడ్ HNO3 తో రియాక్ట్ అయితే సేమ్ థింగ్, ఇక్కడ జింక్ నైట్రేట్ ఫామ్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే N2O అండ్ NO2 వస్తుంది. సో ఇట్ విల్ బి ఫార్మింగ్ N2O అండ్ NO2, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. సిమిలర్లీ సల్ఫర్ తో రియాక్ట్ అయ్యింది అనుకోండి, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ తో మాత్రమే రియాక్ట్ అవుతుంది, డైల్యూట్ ఫామ్ తో రియాక్ట్ అవ్వనే అవ్వదు. అండ్ ఇట్ ఫార్మ్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4 ఫామ్ అవుతుంది. అండ్ ఫాస్ఫరస్ తో రియాక్ట్ అయ్యింది అనుకోండి, ఇట్ విల్ బి ఫార్మింగ్ ఫాస్ఫరిక్ యాసిడ్, H3PO4, అలాంగ్ విత్ ఇట్ NO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మీ ప్రొడక్ట్స్ గుర్తుంచుకోండి, ఆన్సర్ అనేది ఈజీగా రాయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, explain in detail the manufacture of sulfuric acid by contact process. Okay, so contact process ante enti? Sulfuric acid formation of ozone cheptanu nanna, do not worry. So detail manufacture of sulfuric acid. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కాంటాక్ట్ ప్రాసెస్ వల్ల చేయాలి అనుకుంటే ఇక్కడ మేజర్ గా జరిగేవి మూడు స్టెప్లు. స్టెప్ 1 SO2 ప్రొడక్షన్, అంటే ఇది రిక్వైర్డ్ SO2 ఫర్ దిస్ ప్రాసెస్. మనం ఏం చేస్తాము అంటే సల్ఫర్ ని హీట్ చేయాలి, లైక్ ఆర్ ఐరన్ పైరైడ్స్ ని మనం ఆక్సిజన్ తో హీట్ చేయాలి. ఐరన్ పైరైడ్స్ అంటే ఏంటమ్మా? FeS2, దీన్నే ఐరన్ పైరైడ్స్ అంటాం. ఐరన్ సల్ఫైడ్ ఫామ్ ని ఐరన్ పైరైడ్స్ అంటాం.
ఈవెన్ కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్ ఓర్ తీసుకున్నారనుకోండి, CuFeS2 రెండు కలిసి ఉంటాయి. సో దాన్ని కాపర్ పైరైడ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఎప్పుడైనా సల్ఫర్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది, అవునా? ఈ సల్ఫర్ డైఆక్సైడ్ మన ఐరన్ పైరైడ్స్ తో రియాక్ట్ అవుతుంది. ఐ మీన్ ఆక్సిజన్ ఐరన్ పైరైడ్స్. సో FeS2 + O2 ఇలా తీసుకున్నా సరే Fe2O3 + SO3 is produced. ఫస్ట్ SO2 ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? ఇక్కడ SO2 ఫామ్ అయింది కదా, మీరు డైరెక్ట్ గా ఐరన్ పైరైడ్స్ వాడితే SO3 వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఓన్లీ సల్ఫర్ యూజ్ చేస్తే SO2 వస్తుంది. సో ఫస్ట్ మన SO2 ని SO3 కింద కన్వర్ట్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది? SO2 will be oxidized in the presence of the catalyst with the atmospheric air to form SO3. ఫర్దర్ ఆక్సిడేషన్ లో మనకి SO3 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నీ-చాట్లియర్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం టు ప్రొడ్యూస్ SO3. సో ఇక్కడ SO2 + O2 టు ప్రొడ్యూస్ SO3 జరగాలి అంటే catalyst యూజ్ చేస్తున్నాం as it is reversible reaction. సో ఇక్కడ మనకి 3 వాల్యూమ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3 వాల్యూమ్స్ 2 + 1 3 volumes of the reactants is converting into just 2 volumes of SO3. అంటే ఏంటి? Decrease in the volume is accompanying the reaction. అంటే it is an exothermic reaction. Already energy release అవుతుంది కదా, it's an exothermic change. So catalyst may be present to increase the SO3 yield. So it's an exothermic reaction and it's a reversible reaction. అంటే backward reaction జరిగిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాక్వర్డ్ జరగకుండా ఉండాలి అంటే ఒక కెటలిస్ట్ ని యాడ్ చేస్తారు అనుకోండి, అది బ్యాక్వర్డ్ వెళ్ళకుండా ఫార్వర్డ్ తీసుకెళ్తుంది మన రియాక్షన్. అప్పుడే మనం SO3 ని మనం ఈల్డ్ చేయగలం, ప్రొడ్యూస్ చేయగలం. సో అకార్డింగ్ టు నీ-చాట్లియర్ ప్రిన్సిపల్ ఇక్కడ కండిషన్స్ ఏంటి అమ్మా? హై ప్రెషర్. బట్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే 2 బార్ ప్రెషర్ యూజ్ చేస్తాం. హై ప్రెషర్ అనుకుంటాం కానీ మనం ప్రాక్టికల్ గా మాట్లాడితే ఎంత ప్రెషర్ యూజ్ చేస్తున్నాం? ఓన్లీ 2 బార్ ప్రెషర్. Okay, so the reason for not using high pressure enduku ante acid resisting towers which can withstand high pressures cannot be built. Avi construction cheyalem kabatti just 2 bar pressure tone manam reaction anadi nadipinchestam. So exothermic changes will be favored at low temperature, high pressure. And inkokati enti? Use of catalyst. So ikkada vadevi enti ante టెంపరేచర్ 720 కెల్విన్, ప్రెషర్ 2 బార్, catalyst ఏమో V2O5 వెనాడియం ఆక్సైడ్ ఆర్ ప్లాటినైజ్డ్ asbestos అన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది చూసుకోండి మీ డయాగ్రామ్. సో ఇది నా దగ్గర ఒక సల్ఫర్ బర్నర్ ఉంది, ఓకేనా? సో మొత్తం రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందని చూసుకోండి. ఇది సల్ఫర్ బర్నర్, ప్లేట్స్ కింద ఉంది కదా, ఈ ప్లేట్స్ లో సల్ఫర్ ఉంటుంది. ఓకే, సో ఏం చేయాలంటే నేను ఎయిర్ పాస్ చేస్తాను ఫ్రమ్ దిస్ అండ్ ఐ స్టార్ట్ బర్నింగ్ దిస్. సో అప్పుడు ఏమవుతుంది? దిస్ గెట్స్ బర్న్. సో సల్ఫర్ ఆక్సిజన్ తో కలిసి బర్న్ అయ్యి SO2 + O2 అన్నది ఈ ఛాంబర్ లో పంపిస్తాం. ఇదేంటి అంటే డస్ట్ ప్రెసిపిటేటర్. ఎందుకు? జస్ట్ సల్ఫర్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతున్నప్పుడు చాలా డస్ట్ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ప్యూర్ ఫామ్, అది ఇంప్యూర్ ఫామ్ లో ఉంటుంది. సో డస్ట్ ప్రెసిపిటేటర్ లోకి ఎప్పుడైతే పంపిస్తామో యూ కెన్ సీ దట్ ఆల్ ద డస్ట్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది అండ్ ద రిమైనింగ్ విల్ బి సెంట్ టు వాషింగ్ అండ్ కూలింగ్ టవర్. ఈ టవర్ లో ఏమవుతుంది అంటే వాటర్ ని స్ప్రే చేస్తాం. సో వాటర్ ని స్ప్రే చేయడం వల్ల వాటర్ అనే హై డెన్స్ ఉండదు, ఇది గ్యాసెస్ కదా, వాటర్ ఇస్ హై డెన్స్ కదా. సో సల్ఫర్ ఆక్సిజన్ తో పాటు ఉన్న మిగిలిన డస్ట్, మిగిలిన చెత్త విల్ బి కంబైన్డ్ అండ్ దట్ వేస్ట్ వాటర్ విల్ బి గోయింగ్ డౌన్. ఓకేనా? మన ప్యూర్ ఎయిర్ అన్నది విల్ బి గోయింగ్ టు దిస్ ట్యూబ్. ఈ ట్యూబ్ ద్వారా మన ఎయిర్ అన్నది వెళ్తుంది, వేస్ట్ వాటర్ అంతా కింద నుంచి వెళ్ళిపోతుంది బికాస్ ఇట్స్ హైలీ డెన్స్. సో ఈ ఛాంబర్ ఏంటి అంటే దీన్ని డ్రైయింగ్ టవర్ అని పిలుస్తాం. ఈ డ్రైయింగ్ టవర్ ఏం చేస్తుంది అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని మనం స్ప్రే చేస్తాం. ఎప్పుడైతే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని స్ప్రే చేస్తామో ఏమవుతుంది? ఇక్కడ ఏదైతే SO2 + O2 ఉందో అది కాస్త డ్రై అయిపోతుంది. ఓకే, ఎందుకు? కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేర్చుకుంటాం, వాటర్ ని తీసేస్తుంది. వాటర్ ని తీసేస్తే ఏముంటుంది? డ్రై SO2 + O2. ఈ డ్రై SO2 + O2 ని యాసిడిక్ ప్యూరిఫైయర్ లో పంపిస్తాం. ఇందులో జెలాటినస్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. సో ఇందులోంచి పాస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీ హీటర్ లో పాస్ చేసి లైట్ గా హీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కెటలిటిక్ కన్వర్టర్ లో పంపిస్తాం. కెటలిటిక్ కన్వర్టర్ అంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? కెటలిటిక్ కన్వర్టర్ వెనాడియం ఆక్సైడ్ యూజ్ చేస్తున్నాం.
లేకపోతే ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్ ఏదైనా యూజ్ చేసుకో. సో ఇక్కడ వనాడియం ఆక్సైడ్ ద్వారా రియాక్షన్ అనేది క్యాటలైజ్ అవుతుంది, అంటే స్పీడప్ అవుతుంది రియాక్షన్. సో ఇక్కడ ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు ఫైనల్ గా నాకు SO3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ SO3 ని మళ్ళీ ఇంకో ఛాంబర్ లో పంపిస్తాం, దీనికి మళ్ళీ సల్ఫ్యూరిక్ యాసిడ్ స్ప్రే చేస్తాం క్వార్ట్జ్ పార్టికల్స్ నుంచి. సో ఫైనల్లీ ఇది SO3 అండ్ H2SO4 రియాక్ట్ అయ్యి ఓలియం ఫార్మ్ చేస్తాయి, H2S2O7. Step 3. ఇప్పుడు ఏంటి, H2SO4 ని SO3 formed in the above step is absorbed in 98% H2SO4 to get oleum. ఇది లాస్ట్ స్టెప్. చెప్పాను కదా, H2SO4 SO3 తో రియాక్ట్ అయ్యి ఓలియం ప్రొడ్యూస్ అవుతుంది, అదే థర్డ్ స్టెప్. అండ్ దిస్ ఓలియం ఇస్ డైల్యూటెడ్ టు గెట్ డిజైర్డ్ కాన్సంట్రేషన్ ఆఫ్ H2SO4. ఇప్పుడు ఫామ్ అయిన ఓలియం ని మనం డైల్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. నీకు ఎంత కాన్సంట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలో అంత డైల్యూట్ చేసుకోవాలి. సో SO3 plus H2SO4 will form H2S2O7. దీనికి వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేస్తే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో ఇట్స్ మొత్తం 3 స్టెప్ ప్రాసెస్. సో బేసికలీ మీకు చిన్న డయాగ్రామ్ గుర్తుంది అనుకోండి, మీ ప్రాసెస్ అంతా మీ ఓన్ గా రాసేయగలరు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 స్టెప్స్. ఫస్ట్ ఏంటి, సల్ఫర్ ని హీట్ చేయాలి, ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి SO2 వస్తుంది. ఈ SO2 కాస్త ఇంకా ఆక్సిడేషన్ జరిగి SO3 ఫార్మ్ అవ్వాలి. ఈ ఫార్మ్ అయిన SO3 కి కెటలిస్ట్ యాడ్ చేసి దాన్ని H2SO4 కింద కన్వర్ట్ చేస్తాం. సో థర్డ్ స్టెప్ లో H2SO4 ని మనం ఓలియం ఫామ్ లో తీసుకుంటాం, ఓలియం ని ఫర్దర్ డైల్యూట్ చేస్తే అప్పుడు మన సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. PDF పెడతారా మేడం? అయ్యో నాన్న ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నా. ఎస్ పెడతాను. క్లియర్? ఇది దిస్ ఇస్ యువర్ కాంటాక్ట్ ప్రాసెస్, H2SO4 production. Next, how is ozone prepared from oxygen? Explain the reaction with ethylene, KI, Hg and PBS. సో ఇక్కడ ఓజోన్ ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే, ఫస్ట్ a slow dry stream of oxygen and a silent electric discharge. సో ఏం చేస్తున్నాము అంటే ఆక్సిజన్ కి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తున్నాం. సో స్లో డ్రై స్ట్రీమ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇట్ ఫార్మ్స్ ఓజోన్, 10% ఓజోన్. ఇక్కడ ప్రొడక్ట్ ఏదైతే ఫార్మ్ అయిందో దాన్ని ఓజోనైజ్డ్ ఆక్సిజన్ అని పిలుస్తాం. చూడండి, O2 is forming 2O3. ఎంత ఎనర్జీ, 142 kilojoules ఆఫ్ ఎనర్జీ నువ్వు ఇవ్వాలి. వాట్ ఈస్ మెంట్ బై డిజైర్డ్? నిషా యూజర్ ఐడి. డిజైర్డ్ అంటే మనకి కావాల్సింది. సపోజ్ ఐ డిజైర్, how to tell you, or I'll tell you, my desire is to become a entrepreneur అని చెప్పాను అనుకో, అంటే నాకు entrepreneur కావాలని ఉంది అని అర్థం. I desire it అంటే I want it అని అర్థం. ఓకే, నెక్స్ట్, ద ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ ఇస్ ఆల్వేస్ an endothermic reaction. ఇంత ఎనర్జీ నువ్వు ఇస్తేనే రియాక్షన్ జరుగుతుంది కదా. సో ఇట్ ఈస్ నెసెసరీ టు యూజ్ ద సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ O3 సో దట్ డీకంపోజిషన్ జరగకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, వీటితో రియాక్షన్స్. సో ఇథిలీన్ తో ఓజోన్ రియాక్షన్ అంటే ఏముంది, ఓజోనాలిసిస్, అవునా కాదా? ఓజోనైడ్ ఫార్మేషన్, తర్వాత డబుల్ బాండ్ బ్రేక్ చేసి, మనకు తెలుసు కదా డబుల్ బాండ్ బ్రేక్ చేసి ఈ కార్బన్ కి డబుల్ బాండ్, ఈ కార్బన్ కి డబుల్ బాండ్ పెడితే 2 moles of formaldehyde will be produced. So it's just an ozonolysis reaction. Next, Ki తో రియాక్షన్, Hg అలాగే lead sulfide తో రియాక్షన్. Ki తో రియాక్షన్ ఏం ఫార్మ్ అవుతుంది, పొటాషియం హైడ్రాక్సైడ్ is being formed plus I2 plus O2. నెక్స్ట్, మర్క్యూరీతో రియాక్షన్ జరిగింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ విత్ మర్క్యూరీ యు ఆర్ ఫార్మింగ్ మెర్క్యూరిక్ ఆక్సైడ్. సో ఇక్కడ మెర్క్యూరీకి ఉండే లస్టర్ ఏదైతే ఉందో అదంతా పోతుందమ్మా. Mercury will be losing its luster, meniscus, and consequently sticks to the wall of the glass vessel. Meniscus అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక గ్లాస్ వెసల్, ఒక బీకర్ ఆర్ టెస్ట్ ట్యూబ్ లాంటి దానిలో ఇఫ్ యు ఆర్ యాడింగ్ సమ్ వాటర్ యూ కెన్ సీ దట్ దర్ ఇస్ అ మెనిస్కస్ బీయింగ్ ఫార్మ్. అంటే ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నారు అనుకోండి, లెట్ మీ డ్రా ఇట్ నీట్లీ. ఓకే, ఇది ఒక టెస్ట్ ట్యూబ్ అనుకోండి. ఈ టెస్ట్ ట్యూబ్ లో మీరు ఏదైనా వాటర్ కానీ ఏదైనా యాడ్ చేయండి. ఓకే, ఈ అవుటర్ లేయర్ ఉంది కదా, ఇది ఎలా ఫార్మ్ అవుతుంది అంటే యూ కెన్ సీ దట్ ఇలా ఒక లేయర్ చూడగలరు. లెట్ మీ డ్రా ఇట్ విత్ సమ్ అదర్ కలర్.
ఓకే. ఈ టాప్ లేయర్ ఏదైతే చూస్తారో దాన్నే మెనిస్కస్ అంటాం. ఇదంతా వాటర్ తోనే ఫిల్ అయిపోయాయి. ఎనీ లిక్విడ్ యూ కెన్ టేక్, యూ కెన్ సీ దేర్ ఇస్ అ మెనిస్కస్. అవునా? సో, ఈ గ్రీన్ కలర్ ఏదైతే మీరు చూస్తున్నారో దాన్నే మెనిస్కస్ అంటాం. సో, ఈ మర్క్యూరీకుండ మెనిస్కస్ అంతా పోతదమ్మా. సో, ఇట్ విల్ బి లూజింగ్ ఇట్స్ లస్టర్ మెనిస్కస్ అండ్ కాన్సిక్వెంట్‌లీ ఇట్ విల్ బి స్టికింగ్ టు ద గ్లాస్ వాల్స్ ఆఫ్ ది గ్లాస్ వెసెల్. ఎప్పుడైతే ఓజోన్‌తో రియాక్ట్ అయితే మనకి స్టిక్ అవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు కదా! మర్క్యూరీ అనేది నెవర్ ఇట్ స్టిక్స్. ఇట్ ప్లేస్. ఎప్పుడైనా మర్క్యూరీ డ్రాప్ మన చేతి మీద పడిందనుకోండి కీప్స్ ఆన్ ప్లేయింగ్. ఎలా అయితే యూ కెన్ జస్ట్ కంపేర్ ఇట్. లోటస్ లీఫ్ ఉందనుకోండి, అవునా? లోటస్ లీఫ్ ఇస్ ఆల్వేస్ హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. అస్సలు వాటర్ లవింగ్ కాదు, వాటర్ హిట్టింగ్. సో ఎప్పుడైనా లోటస్ లీఫ్ మీద ఇఫ్ యూ యాడ్ 2 డ్రాప్స్ ఆఫ్ వాటర్ యూ కెన్ సీ దట్ ఇట్ విల్ నాట్ స్టిక్ టు దట్ లీఫ్. అవునా? ఇట్ కీప్స్ ప్లేయింగ్. మీరు మూవ్ చేస్తే ఎటు మూవ్ చేస్తే డ్రాప్ కూడా అలా 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 మూవ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు ప్లే. ఇక్కడ కూడా అలాగే అవుతుంది. మర్క్యూరీ అసలు టచ్ అవ్వదు. మీరు గ్లాస్ లో యాడ్ చేసినా సరే కీప్స్ ఆన్ మూవింగ్. అలాంటిది ఎప్పుడైనా ఓజోన్ తో రియాక్షన్ జరిగిందనుకోండి, ఆ మెనిస్కస్ నేచర్ పోతుంది, దానికి ఉండే షైనింగ్ నేచర్ పోతుంది, అలాగే నాన్ స్టిక్కింగ్ ప్రాపర్టీ కూడా పోతుంది. ఇన్స్టెడ్ వాట్ ఇట్ డస్ ఇస్ ఇప్పుడు ఆ గ్లాస్ కి స్టిక్ అయిపోతా ఉంటది. ఓకేనా? ఆ స్టిక్ అయిపోవడం నేచర్ ఇస్ కాల్డ్ యాజ్ టైలింగ్ ఆఫ్ మర్క్యూరీ. సో హెచ్జి ఎప్పుడైతే ఓజోన్ తో రియాక్ట్ అవుతుందో Hg2O ప్లస్ O2. సో మరి ఇప్పుడు నేను తీసేయాలంటే ఏం చేయాలి మేడం అంటే షేక్ ఇట్ విత్ వాటర్. అప్పుడు Hg2O అన్నది సాల్యుబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు అది ఎలా ఫామ్ అయిపోయింది, వాల్ స్టిక్ అయిపోయింది, కొంచెం వాటర్ యాడ్ చేసి షేక్ చేయి, అప్పుడు నార్మల్ అయిపోతుంది. ఓకే. సో దట్ ఆ Hg2O ఏదైతే ఫామ్ అయిందో అది వాటర్ లో సాల్యుబుల్ అయిపోతుంది. సో దెన్ ఇట్ విల్ బికమ్ ఆ నేచర్ అనేది పోతుంది. ఓకే. నెక్స్ట్ రియాక్షన్ విత్ లెడ్ సల్ఫైడ్. సో బ్లాక్ లెడ్ సల్ఫైడ్ ని మనం లెడ్ సల్ఫేట్ కి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ద్వారా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో PbSO4 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ప్లీజ్ రిప్లై, ప్లీజ్ రిప్లై. దేనికి 55 అబౌవ్ వస్తాయా? విజయ్ కుమారి యూజర్ ఐడి వస్తాయి నాన్న, వస్తాయి. డెఫినెట్లీ వెల్కమ్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఇస్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద లాబొరేటరీ? సో లాబొరేటరీలో క్లోరిన్ ఎలా ప్రిపేర్ చేస్తాము అండ్ హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్? ఐరన్, hot concentrated H2NaOH, acidified iron sulfate, iodine, H2S, Na2SO. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాబొరేటరీ ప్రిపరేషన్ మెథడ్ చూసుకోండి. ఏం లేదు, HCl ఎప్పుడైతే మ్యాంగనీస్ డయాక్సైడ్ తో రియాక్ట్ అవుతుందో MnCl2 plus H2O and Cl2 is produced. ఓకే, ఇదే రియాక్షన్. This is the laboratory preparation of chlorine. Okay, so HCl manganese dioxide తో reaction will produce chlorine. ఇప్పుడు ఈ క్లోరిన్ ఐరన్ తో రియాక్ట్ అవుతుంది అన్నాడు. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? ఐరన్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అదే క్లోరిన్ ఇప్పుడు హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH తో రియాక్ట్ అయితే NaCl plus NaClO3 సోడియం క్లోరైడ్ సోడియం క్లోరేట్ మిక్చర్ ఫామ్ అవుతుంది. అదే ఎసిడిఫైడ్ FeSO4 తో రియాక్ట్ అయితే ఐరన్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది, Fe2SO4 thrice. అదే అయోడిన్ తో రియాక్షన్ జరిగింది అనుకోండి, ఏం లేదు, ICl ఫామ్ అవుతుంది, 2ICl. ఓకే, అండ్ క్లోరిన్ ఒకవేళ H2S తో రియాక్ట్ అయితే ఏం లేదు, జస్ట్ HCl ప్లస్ S. అలా కాకుండా నెక్స్ట్ Na2S2O3 తో రియాక్షన్ అన్నాడు. ఎప్పుడైనా Na2S2O3 తో రియాక్షన్ జరిగితే Na2SO4 ప్లస్ HCl ప్లస్ సోడియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ క్లోరిన్. సో రియాక్షన్స్ నేర్చుకోండి జాగ్రత్తగా. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. Can I crack APSET in 1 month? Definitely, Marian user ID, it is possible. Okay. Next question. Madam, reactions ఎలా గుర్తు పెట్టుకోవాలి? Madam, any trick? Basically, P block elements లో రియాక్షన్స్ గుర్తుంచుకోవడానికి అంత ట్రిక్స్ ఏమి ఉండవు నాన్న. యూ హ్యావ్ టు రిమెంబర్. రిమెంబర్ అంటే ఏదో కష్టపడిపోయి గుర్తుంచుకోవాలని ట్రై చేయకండి. ఇన్స్టెడ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రియాక్షన్ ఉంది చూడండి, క్లోరిన్ ప్లస్ NaOH. చూడండి, NaOH ప్లస్ క్లోరిన్. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి రియాక్టెంట్స్ ని, ఏం ప్రొడ్యూస్ అవ్వచ్చు అది చూసుకోండి అంతే. సో ఇక్కడ ఏమేమి రావచ్చు? NaCl ఒక కాంపౌండ్ రావచ్చు డెఫినెట్లీ. దాంతో పాటు ఇది మీరు ఎలాగో రాస్తారు, NaCl H2O రాస్తారు, మిగిలింది ఏంటి? NaClO3. మీరు రియాక్షన్ ఒక 2-3 సార్లు చూస్తే డెఫినెట్లీ ఆ ప్రొడక్ట్ లో NaClO3 ఉందని మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఏ రియాక్షన్ అయినా అలాగే చూసుకోండి, రియాక్టెంట్స్ చూసుకోండి, ఏమై ఉండొచ్చు ప్రొడక్ట్ అని మీరు గెస్ చేయండి.
సో సగం మీరే గెస్ట్ చేస్తారు. మిగిలినవి ఏదైతే ఉన్నాయో అవి 2-3 సార్లు చూస్తే ఆటోమేటిక్‌గా ఎగ్జామ్‌కి మీకే గుర్తొస్తాయి. ఓకేనా? దిస్ ఇస్ ద బెస్ట్ టిప్, ప్లీజ్ ఫాలో ఇట్. ఏ రియాక్షన్ కైనా అలాగే చూసుకోండి. రియాక్టెంట్స్ చూడండి. రియాక్షన్ బట్టి ఆ రియాక్టెంట్స్ బట్టి ఏం ఫార్మ్ అవ్వచ్చు అని మీరు గెస్ చేయండి. గెస్ చేసి రాయండి. ఓకే? సో గెస్ చేసి రాసిన తర్వాత మీరు ఫైనల్ ఆన్సర్స్ చూసుకున్నారనుకోండి. ఒక ప్రొడక్ట్ ఒకవేళ డిఫరెంట్ గా ఫార్మ్ అయితే అచ్చా ఓకే. ఈ రియాక్షన్ లో NaClO3 ఫార్మ్ అవుతుంది. ఫైన్. ఓకే. ఒక 2-3 టైమ్స్ అదే రియాక్షన్ చూసారు. ఈ రోజు చూసారు, రేపు చూసారు, ఎల్లుండి చూసారు. ఫోర్త్ డేకి మీకే గుర్తుంది. ఓకే? రెడ్డి చేతన్ అవేనా అన్నా ఇవి? నెక్స్ట్ ఇక్కడ చూడండి. క్లోరిన్ లాబొరేటరీ మెథడ్ ఇక్కడ. ఇది క్లోరిన్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అమ్మా. ఏదైనా అడగచ్చు. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ కూడా 2 ఇయర్స్ లో కంటిన్యూస్ గా అడిగిన క్వశ్చన్ ఇది. సో క్లోరిన్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ లో ప్రిపరేషన్ ఎలా చేస్తాము అంటే ఏం లేదు. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ మీరు 10th స్టాండర్డ్ లో నేర్చుకున్నదే రాయాలి. ఎలక్ట్రాలిసిస్ ప్రొసీజర్ మొత్తం రాసుకెళ్ళిపోండి. బ్రైన్ అంటే ఏంటి ఇక్కడ? సోడియం క్లోరైడ్. సో కాన్సన్ట్రేటెడ్ NaCl ని క్లోరిన్ గ్యాస్ విల్ బి లిబరేటెడ్ అట్ యానోడ్. సో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో చూసుకోవాలి. సో NaCl అంటే ఏంటి? Na++Cl-. అవునా? ఇప్పుడు H2O is react 2 electrons గెయిన్ అయింది అనుకోండి. OH- plus H2. H2 ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? క్యాథోడ్ దగ్గర. అలాగే 2Cl- will be forming Cl2 plus 2 electrons by losing 2 electrons. ఎక్కడ అయింది? యానోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యింది. ఓకే? ఇప్పుడు వాడేమంటున్నాడు? రియాక్షన్ విత్ NaOH. సో క్లోరిన్ NaOH తో రియాక్ట్ అయితే హైపోక్లోరైన్ కూడా ఫామ్ అవుతుంది. NaOCl plus NaCl. ఓకే? ఇది కోల్డ్ డైల్యూట్ NaOH తో రియాక్షన్. ఒకవేళ హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH తో రియాక్షన్ జరిగితే అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? NaCl కామన్ రెండాటిలో. ఇందాకే చెప్పాను ఇక్కడ. చూడండి. NaClO3 ఫామ్ అవుతుంది. హాట్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంటే NaClO3. సో NaClO3. అదే డైల్యూట్ ఫామ్ లో తీసుకుంటే హైపోక్లోరిస్ NaOCl. నెక్స్ట్ NH3 అండర్ డిఫరెంట్ కండిషన్స్ అంటున్నాడు. సో మీరు అదే రాయాలి. సో డిఫరెంట్ కండిషన్స్. సో NH3 ఎప్పుడైనా క్లోరిన్ తో రియాక్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ NH3 ఎక్సెస్ లో తీసుకుంటే NH4Cl plus N2 ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే? అలా కాకుండా NH3 ఎక్సెస్ క్లోరిన్ తో రియాక్ట్ అయింది అనుకోండి, NCl3 plus HCl ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అన్ని హైడ్రోజన్స్ మనకి క్లోరిన్ తో సబ్స్టిట్యూషన్ జరిగిపోతుంది. సో NH3 plus 3Cl2 will form NCl3 plus 3HCl. ఇక్కడ చూడండి, ఎక్సెస్ NH3 ఉంటే అమోనియం క్లోరైడ్. అలా కాకుండా ఈ ఎక్సెస్ క్లోరిన్ తీసుకున్నారనుకోండి, నైట్రోజన్ ట్రైక్లోరైడ్. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ P బ్లాక్. కెమికల్ బాండింగ్ యూజ్ చేసుకున్నలాగే డిఫరెంట్ గా ఉంటుంది. స్ట్రక్చర్స్ చెప్పాలి. సో హౌ ఆర్ XeF2, XeF4 and XeF6 prepared? Explain the reaction with water and discuss their structures. సో xenon అన్నది ఏం ఫార్మ్ చేయొచ్చు? ఆల్వేస్ స్టార్ట్ విత్ అన్ ఇంట్రొడక్షన్. నేను మీకు ఎప్పుడు చెప్తాను. సో xenon forms the binary fluorides like XeF2, XeF4 and XeF6 as follows. They are formed by direct combination of Xe and Xe plus F2. ఏం లేదు. ఫస్ట్ రాసుకెళ్ళిపోండి. Xe plus F2 gives XeF2. Xe plus F2 gives XeF4. Xe plus చూడండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే రియాక్షన్స్ అన్ని సేమ్ అమ్మా. డైరెక్ట్ కాంబినేషన్. వాడు ఏమేమి ఫార్మ్ చేయమన్నాడో రాసుకెళ్ళిపోండి. XeF4 కూడా అడిగాడా? రాసేయండి. XeF4. ఇంకోటి ఏం అడిగాడు? XeF6 రాసేయండి. XeF6. ఇప్పుడు ఏం చేయాలి అంటే, అదేంటి మేడం సేమ్ రియాక్టెంట్స్ వాడేసి మీరు ప్రొడక్ట్ మాత్రం మార్చేస్తే మార్కులు వేస్తారా నాకు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ట్రై టు బ్యాలెన్స్ దిస్. Xe plus F2, XeF4 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2 ఫ్లోరిన్ ఉండాలి. అవునా? సో రాయండి 2F2. నెక్స్ట్ ఏంటి? F6 అంటే ఇక్కడ ఏం ఉండాలి? 3F2 ఉండాలి. అయిపోయింది రియాక్షన్స్. ఓకేనా? ఇప్పుడు కండిషన్స్ రాయండి. చూడండి, ఇక్కడ టెంపరేచర్ చూసుకోండి. టెంపరేచర్ చూసుకోండి. ఇక్కడ 573 నుంచి స్టార్ట్ చేయండి. 573. ఓకేనా? నెక్స్ట్ నంబర్ ఏంటి? 673. మిడిల్ లో రాయొద్దు, పైన రాయండి. 673. నెక్స్ట్ ఒక నంబర్ వదిలేయండి. నెక్స్ట్ 873కి వెళ్తాం. ఇవే దీని టెంపరేచర్ కండిషన్. అయిపోయిందా? ఇప్పుడు ప్రెషర్ స్టార్ట్ చేయండి. ఇది ఒక 1 bar ప్రెషర్, ఇది ఒక 7, ఇది ఒక 60 bar, 60 or 70 bar అని రాయండి. అంతే, అయిపోయింది.
సింపుల్. రేషియో చూసుకోండి అంతే. దట్స్ ఇట్, యూర్ డన్. ఓకే, సింపుల్ డైరెక్ట్ కాంబినేషన్ అమ్మా. డైరెక్ట్ కాంబినేషన్ రాసేసి ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేస్తే మీకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ విత్ వాటర్ అంటున్నాడు. సో కాంపౌండ్స్ తీసుకోండి, వాటర్ తో రియాక్షన్ చేయండి. సో వాటర్ తో రియాక్షన్ ఏం జరుగుతుంది? ఫస్ట్ XeF2 plus 2H2O will form Xe plus HF. ఇక్కడ నెక్స్ట్ XeF4 తీసుకుని వాటర్ తో చేశారనుకోండి, ఇక్కడ ప్రొడక్ట్స్ ఏంటి? Xe plus HF. ఇక్కడ ఏంటి? XeHF కామన్ కదా, ఎక్స్ట్రా XeO3 ఫార్మ్ అవుతుంది. అదే XeF6 తీసుకున్నారనుకోండి, అది హైడ్రాలిసిస్ జరిగితే XeOF3 ఫార్మ్ అవుతుంది. పార్షియల్ హైడ్రాలిసిస్ జరిగింది అనుకోండి, XeOF4 ఫార్మ్ అవ్వచ్చు, XeO2F2 కూడా ఫార్మ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్. క్లియర్? సో ఇవి వాటర్ తో రియాక్షన్స్. ఓకేనా మ్యామ్? ఎప్సెట్ 1 month ప్రిపరేషన్ కి రిజర్వేషన్ ఉంది, JNTU హైదరాబాద్ రావచ్చా? రావచ్చు నాన్న, రావచ్చు, డోంట్ వరీ, హ్యాపీగా వస్తుంది. కానీ టైం వేస్ట్ చేయకుండా చదవాలి. చాలు నాన్న. యశస్విని రావు, నిషాక్ బ్రేక్ కావాలంట, మళ్ళీ మెసేజ్ చేసింది పిల్ల. ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకటే కదా, కంప్లీట్ చేసేద్దాం. అర్థమైందా? సో వాటర్ తో హైడ్రాలిసిస్ జరిగితే ఇవి ప్రొడక్ట్స్. ఇంకా క్వశ్చన్ అవ్వలేదు, ఇంకా అడిగాడు. ప్యూర్ 8 mark క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ విత్ వాటర్ అయిపోయింది. నెక్స్ట్ డిస్కస్ దే స్ట్రక్చర్స్. ప్రతిదాని స్ట్రక్చర్ చెప్పాలి. ఇప్పుడు కెమికల్ బాండింగ్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ XeF2. సో XeF2 లో సెంట్రల్ ఆటమ్ ఏంటమ్మా? యు ఆల్ హ్యావ్ xenon. ఈ xenon అండర్గో ఏం హైబ్రిడైజేషన్? చూడండి, XeF2 హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయండి. కెమికల్ బాండింగ్, నంబర్ ఆఫ్ valence electrons on xenon is 8. ఎన్ని మోనోవాలెంట్ ఆటమ్స్ అటాచ్డ్? 2 by 2. 10 by 2 అంటే 5. 5 అంటే హైబ్రిడైజేషన్ ఏమవుతామా? sp3 dehybridization. So xenon undergoes sp3 hybridization in the first excited state. So xenon valence electrons రాసుకోండి, 5s2 5p5. సో 2 ఇది sp3 dehybridization జరగడానికి. సో షేప్ ఏమవుతుంది? ఇప్పుడు sp3 అంటే ఏంటమ్మా? ట్రైగోనల్ బైపిరమిడల్. ఇందులో 5 లో ఎన్ని? 2 బాండ్ పేర్స్ ఉన్నాయి, అంటే 3 లోన్ పేర్స్ ఉన్నాయమ్మా. లోన్ పేర్స్ తీయాలి అంటే ఈక్వటోరియల్ పొజిషన్స్ నుంచి తీసేయాలి. సో ఈక్వటోరియల్ పొజిషన్స్ నుంచి తీయాలి అంటే 1 లోన్ పేర్, సెకండ్ లోన్ పేర్, థర్డ్ లోన్ పేర్ తీసేయండి. సో వాట్ డు యు హ్యావ్? ఇప్పుడు ఏం మిగిలిన షేప్? లీనియర్. సో షేప్ ఏమవుతుంది? లీనియర్. సో ఇట్ ఫార్మ్స్ 2 sigma bonds with 2 fluorines అంతే. సో ఎప్పుడైనా సరే మీకు ఐపీఈలో స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను డైరెక్ట్ గా ఇలాగ షార్ట్ కట్ రూల్స్, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే, సో డైరెక్ట్ గా షార్ట్ కట్ రూల్స్ అప్లై చేసి XeF2 8 plus 2 by 2 5 sp3 2 bond base 3 lone pair that implies linear. ఇది మీ రఫ్ వర్క్, రైట్ సైడ్ పేపర్ లో చిన్న రఫ్ వర్క్ రాసేసుకుని ఓకే ఇది sp3 dehybridization, జామెట్రీ ట్రైగోనల్ బైపిరమిడల్, షేప్ ఏంటి? లీనియర్. ఓకే, ఇది నీకు వస్తుంది. ఓకేనా? దాన్ని ఇన్ వర్డ్స్ లో రాసుకో. ఓకేనా? దాన్ని ఇన్ వర్డ్స్ లో రిప్రజెంట్ చేయాలి ఫర్ ఐపీ. నీ డైరెక్ట్ గా చిన్నది ఓన్లీ ఫర్ యువర్ వర్క్. ఓకే, ఈజీగా తెలుసుకోవడానికి. నీకు తెలిసిపోయింది నువ్వు, ఎందుకంటే యూ హావ్ ప్రిపేర్డ్ ఫర్ ఆబ్జెక్టివ్. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత దీన్నే డైరెక్ట్ గా వర్డ్స్ లో పెట్టు. నెక్స్ట్ చూడండి, XeF6 రఫ్ వర్క్ ఏమవుతుందమ్మా? సో XeF6 రఫ్ వర్క్ చూసారనుకోండి, చూడండి XeF6 అవునా, అంటే 8 plus 6 by 12 అంటే ఏమవుతుంది? sp3
Okay, okay. Am I audible now? Am I audible now? ఇప్పుడు వినిపిస్తుందా? మైక్ బ్యాటరీ అయిపోయిందన్న, అందుకే వెంట ఆఫ్. ఇప్పుడే కదా అయ్యింది. ఎస్. ఓకే ఫైన్. సో ఐ థింక్ ఐ స్టాప్ హియర్ నా. ఇక్కడే కదా ఆగింది. సో సో ఏమైతుంది? ఆక్టాహెడ్రల్ నార్మల్ జామెట్రీ 6 స్టీరిక్ నంబర్ ఉంటే ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి? 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో 1 2. సో స్ట్రక్చర్ షేప్ ఏమవుతుంది? ఇట్ ఇస్ స్క్వేర్ ప్లేనార్. సో స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. సో xenon forms 4 sigma bonds by the overlap of sp3d2 and 2 pz of orbitals. Not audible. Is it so? Am I not audible? Okay, వినిపిస్తుంది. Fine, thank you. Okay, so you've got your shape to be square planar. Ante. Clear? Okay, thank you, Hawk's Nest user ID. All right. Adhamaina? So that is about P block. Clear? Next, organic chemistry. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఏమేం క్వశ్చన్స్ రావచ్చు? సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ పార్ట్ లో తీసుకుంటే ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్ ఉన్నాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి, నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి టుగెదర్. అవునా? అయితే ఇన్ని కాంపౌండ్స్ నేర్చుకోవాలా మేడం ఆర్గానిక్ కెమిస్ట్రీ జస్ట్ నాకు 8 మార్క్స్ కి అంటే అన్న అవసరం లేదు. ఓన్లీ ఫ్యూ థింగ్స్ అదే. ఓకే, అవేంటో చూద్దాం. So first one, write the equations for the preparation of phenol using benzene and concentrated sulfuric acid and NaOH. Just reaction రాయాలి. సో ఒక బెంజీన్ తీసుకోండి, వాడు ఏమన్నాడు? ఇవి యూజ్ చేయాలంట, ఈ రియేజెంట్స్ యూజ్ చేయాలంట, ఫీనాల్ ప్రొడ్యూస్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సల్ఫోనేషన్ చేద్దాం. సో H2SO4 యాడ్ చేస్తే బెంజీన్ రింగ్ మధ్య SO3H సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అవునా? ఇప్పుడు దీనికి NaOH యాడ్ చేశారు అనుకోండి, వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే SO3 మైనస్ Na ప్లస్ సోడియం బెంజీన్ సల్ఫోనేట్, దీనికి NaOH యాడ్ చేయండి. సో ఇది కాస్త వెళ్ళిపోయి ONA, దీనికి అసిడిక్ మీడియం లో కాబట్టి యూ విల్ బి గెటింగ్ యువర్ ఫినాల్. ఇది ఒక సింపుల్ రియాక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్ యూజింగ్ బెంజీన్. ఈ క్వశ్చన్ మేడం అంత ఇంపార్టెంటా అంటే నేను ఐ వోంట్ టెల్ యూ దట్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ ఒకానొక టైంలో యునో ఇట్ వాస్ ఎ నెవర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, కానీ ఎగ్జామ్ లో వచ్చింది. ఫర్ దాట్ రీజన్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, నిషా చాయిసెస్ పెట్టుకోవచ్చా మేడం? డెఫినెట్లీ వై నాట్, యూ క్యాన్. కానీ మనం ఓన్లీ నానా నేను ఒకటే లాజిక్ చెప్తాను, మీరు మొత్తం సిలబస్ అంతా నేర్చుకుంటున్నారు అనుకోండి, డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ చాయిస్. మీరు ఓన్లీ ఇంపార్టెంట్ చదువుకుంటున్నప్పుడు వై గోయింగ్ ఫర్ చాయిస్ అగైన్? ఉన్నవి చదువుతున్నవి తక్కువ ఉంటున్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ ప్రిపేర్ ఫర్ దెమ్. సో కొంతమంది ఉంటారు ప్రతిదీ చదువుకుంటారు, ఎవ్రీథింగ్ యూర్ స్టడీయింగ్, వెల్ అండ్ గుడ్, యూ క్యాన్ గో ఫర్ చాయిస్. ఎవరైతే నేను ఓన్లీ ఇంపార్టెంటే చదువుకుని ఎగ్జామ్ రాస్తాను అని అనుకుంటున్నారో వాళ్ళకి నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ చదువుతుంటే మేక్ ష్యూర్ దట్ ఇంపార్టెంట్ అన్ని చదువుకోండి, ఇంపార్టెంట్ లో మళ్ళీ చాయిస్ తీసుకోవద్దు. ఓకే, సో ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి ఒక క్వశ్చన్ ఒకవేళ మీరు ఏమైనా మర్చిపోయినా, ఎలా రాయాలో మీకు ఏమైనా గుర్తు లేకపోయినా, అదర్ క్వశ్చన్ విల్ హెల్ప్ యూ. ఓకే, సో దాట్ హ్యాస్ టు బి దేర్. ఫర్ దాట్ రీజన్ ఇంపార్టెంట్ చదువుతున్నప్పుడు అన్ని చదువుకునేలాగా, అన్ని చూసుకునేలాగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇట్ వాజ్ అ నెవర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, కానీ ఒక ఇయర్ లో వచ్చింది అలా. With a suitable equation, example, write equation for the following. ఈ named reactions very very repeated question అమ్మా. ఇక్కడ చూడండి, coal based reaction,
Raymond-Tyman reaction, Williamson's ether synthesis. So named reactions చూసుకోండి. So first one, coal-based reaction. So coal-based reaction లో ఏమవుతుంది? ఫినోల్ అన్నది సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయితే OH ఉన్నది కదా, అది కాస్త ONA కింద మారుతుంది. కోల్-బేస్డ్ ఎలక్ట్రాలిసిస్ అంటేనే CO2 ద రియాక్షన్. సో CO2 in presence of acidic medium, ఇది ఏం ఫామ్ అవుతుంది? OH. సో బేసికలీ ఇక్కడ రియాక్షన్ లో మొత్తంలో ఏం జరుగుతుందంటే ఈ ఆర్థో పొజిషన్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్నే సాలిసిలిక్ యాసిడ్ అంటాం కామన్ నేమ్. లేకపోతే ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, అది మన ఐయుపాక్ నేమ్. లేకపోతే సాలిసిలిక్ యాసిడ్ అని పిలుస్తాం. సో ఏమవుతుంది? ఆర్థో పొజిషన్ లో COH గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది కోల్ బేస్డ్ రియాక్షన్. ఎప్పుడైనా సరే whenever you're learning named reactions, మీకు రియాక్టెంట్ చూసుకోండి అమ్మా. రియాక్టెంట్ ఏమై ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రొడక్ట్ ఏమై ఉండొచ్చు. రియాక్టెంట్, ప్రొడక్ట్, రియేజెంట్స్, ఇవి గుర్తుండాలి. క్లియర్ మ్యామ్? నేమ్ రియాక్షన్స్ అన్ని నేర్చుకున్నా. వండర్ఫుల్ డియర్, వెరీ గుడ్. వెరీ యూనో ఆర్గానిక్ లో మాక్సిమం నేమ్ రియాక్షన్స్ వస్తాయి. సో నువ్వు నేమ్ రియాక్షన్స్ అన్ని నేర్చుకుంటే డెఫినెట్లీ నువ్వు ఆర్గానిక్ 8 మార్క్ క్వశ్చన్ అలా అటెంప్ట్ చేయగలవు. గుడ్. నెక్స్ట్, Raymond-Tyman reaction. It's a very very important reaction amma. Chala సార్లు repeated question ఇది. So phenol, whenever it reacts with chloroform in presence of NaOH to form salicylaldehyde. So OH ఉందా? ఈ Raymond-Tyman reaction లో ఏం జరుగుతుందంటే ఈ ఆర్థో పొజిషన్ లో CHO గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది ఫైనల్ గా. అదే ఆర్థో పొజిషన్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ సబ్స్టిట్యూట్ అయితే దాన్ని కోల్ బేస్డ్ రియాక్షన్ అంటాం. అదే ఆర్థో పొజిషన్ లో CHO గ్రూప్ సబ్స్టిట్యూట్ అయితే Raymond-Tyman రియాక్షన్ అంటాం. ఇక్కడ వాడే రియేజెంట్ ఏంటి? CHCl3 plus NaOH. సో క్లోరోఫార్మ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH తీసుకుంటే మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ Raymond-Tyman రియాక్షన్. ఇక్కడ ఏంటి రియేజెంట్? సోడియం హైడ్రాక్సైడ్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అసిడిక్ మీడియం అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్. విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అంటేనే ఈథర్ ప్రొడ్యూస్ చేయాలి. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తాము? సో బేసికలీ విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అన్నది we can produce symmetrical ethers as well as unsymmetrical ethers. సిమెట్రికల్ ఏంటి, అన్సిమెట్రికల్ ఏంటి? ఇది ఆక్సిజన్ గ్రూప్ అనుకుందాం. ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంటే ఇక్కడ కూడా ఇథైల్ గ్రూప్ ఉంటే ఇట్ ఇస్ అ సిమెట్రికల్ ఈథర్. అలా కాకుండా ఇక్కడ మిథైల్ గ్రూప్, ఇక్కడ ప్రొపైల్ గ్రూప్ ఉంది అనుకోండి, ఇట్స్ అన్సిమెట్రికల్ ఈథర్. సో ఇక్కడ ఏమవుతుంది? ఆల్కైల్ హాలైడ్ నుంచి ఫైనల్ గా మనకి ఈథర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో రియాక్షన్ చూసుకోండి. ఇక్కడ ద రియాక్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ ఇది ఆల్కాక్సైడ్ తో రియాక్ట్ అయింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది? చూడండి, నేను మీకు ఐ విల్ బి రైటింగ్ ద రియాక్షన్. RX ఇది ఒక ఆల్కైల్ హాలైడ్. ఓకేనా? విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ లో రియేజెంట్ గుర్తుంచుకోండి, ఇట్ ఇస్ ఆల్వేస్ అ ఆల్కైల్ హాలైడ్. కోల్ బేస్ రియాక్షన్ కి అలాగే Raymond-Tyman రియాక్షన్ కి స్టార్టింగ్ రియాక్టెంట్ ఏంటి అంటే ఫినాల్ అమ్మా. ఓకే, విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ కి స్టార్టింగ్ రియాక్టెంట్ ఏంటి అంటే ఆల్కైల్ హాలైడ్. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఆల్కైల్ హాలైడ్ తో రియాక్షన్ జరగాలి. ఓకేనా? ఈథర్ రావాలి అని చెప్పాను అంటే ROR ప్రొడ్యూస్ అవ్వాలి. ఇదే కదా విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అంటే ఈథర్ ప్రొడ్యూస్ అవ్వాలి. ప్లస్ ఇప్పుడు సోడియం ఆల్కాక్సైడ్ ని వాడతాం అంటే NaOR. ఇప్పుడు చూడండి, కాంపౌండ్ లో R ఇక్కడ ఆల్రెడీ ఉంది, RX నుంచి వస్తుంది, OR రావాలి. సో OR కి ఇంకొక Na తగిలిచ్చారు అనుకోండి, ఈ NaX వెళ్ళిపోతే ఏం ఫామ్ అవుతుంది? ROR. సింపుల్. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లెర్న్ యువర్ నేమ్ రియాక్షన్స్. నేను ఏం చెప్తున్నా? విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ కి ఈథర్ సింథసిస్ అన్నాను అంటే ఏంటి? ఈథర్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఈథర్ అంటే ఏంటమ్మా? ఈథర్ అంటేనే ROR, అవునా? ROR ప్రొడ్యూస్ అవ్వాలి. నేను మీకు ఏం చెప్పాను? విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ లో ద రియాక్టెంట్ ఇస్ ఆల్వేస్ ఆల్కైల్ హాలైడ్ అంటే RX. ఓకే, ఇప్పుడు దానికి ఏం యాడ్ చేయాలో తెలియలేదు. RX నుంచి R వచ్చింది, ఫైన్. మరి OR ఉంది. సో ప్లస్ ఏదో ఒకటి ఉండాలి, దీనికి OR అటాచ్ అయి ఉండాలి, అవునా? సో దీన్నే ఇలా రాస్తున్నాం OR. ఓకే, నౌ
ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేనేం యూజ్ చేయొచ్చు ఇక్కడ, సోడియం ఆల్కాక్సైడ్ NaOR, Na రాసాను అనుకోండి, ఈ NaX వెళ్ళిపోతే RORA ఫామ్ అయింది అంతే. ఇది జనరల్ రియాక్షన్. ఇప్పుడు ఈ R ప్లేస్ లో ఏదో ఒక ఆల్కైల్ గ్రూప్ పెట్టండి, ఈ R ప్లేస్ లో ఏదో ఒక ఆల్కైల్ గ్రూప్ పెట్టండి, యూ కెన్ రైట్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ ద రియాక్షన్. ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలాబరేట్ చేయడం చాలా ఈజీ అమ్మా. జనరల్ రియాక్షన్ ఒకటి రాయండి, తర్వాత ఆర్ ప్లేస్ లో మీకు ఇష్టం వచ్చిన ఆల్కైల్ గ్రూప్స్ మీ ఓపిక 2 రాయండి మినిమం, లేకపోతే ఒకటి రాయండి కనీసం. సో అట్లీస్ట్ 1, మినిమం 2. సో నో, మాక్సిమం 2, అట్లీస్ట్ 1. సో ఏం చేస్తారు, ఆర్ ప్లేస్ లో ఏదో ఒక ఆల్కైల్ గ్రూప్ తీసుకుని జనరల్ రియాక్షన్ లో యూజ్ చేసేది అంతే. యుల్ గెట్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Explain the following terms, give an example of the reaction each case. So ఈ terms చూసుకోండి, cyanohydrin, acetal, semicarbazone, aldol, hemiacetal and oxime. ఈ వర్డ్స్ మీనింగ్స్ తెలియాలమ్మా మీకు. ఫస్ట్ వన్ cyanohydrin. cyanohydrin అంటే ఏం లేదు, సేమ్ కార్బన్ మీద OH గ్రూప్ అలాగే CN గ్రూప్ ఉంటే దాన్ని cyanohydrin అని పిలుస్తాం. OH గ్రూప్ అండ్ CN గ్రూప్ ఆన్ ద సేమ్ కార్బన్, దాన్ని cyanohydrin అంటాం. సో అది ఎలా వస్తుంది, ఎప్పుడైనా ఒక కార్బనైల్ కాంపౌండ్ హైడ్రోజన్ సైనైడ్ తో రియాక్ట్ అయితే కార్బన్ మీద OH గ్రూప్ CN గ్రూప్ వస్తుంది, దాన్నే cyanohydrin అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్ రాసుకోండి, ఇక్కడ ఎనీ కార్బనైల్ కాంపౌండ్ కదా, సో CH3H, యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అసిటాల్. అసిటాల్ అంటే ఏంటి, ఏం లేదు, అసిటాల్ అంటే చూడండి ఇక్కడ ఈ టర్మినల్ ఉంటుంది కదా, 2 ఆల్కాక్సీ గ్రూప్స్ అన్నవి ఒక కార్బన్, టర్మినల్ కార్బన్ మీద 2 ఆల్కాక్సీ గ్రూప్స్ ఉంటే దాన్నే అసిటాల్ అంటాం. ఏంటి, టర్మినల్ కార్బన్ మీద 2 ఆల్కాక్సీ గ్రూప్స్ ఉంటే విల్ కాల్ దాట్ యాజ్ అసిటాల్. మరి అది ఎలాగా, సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై HCl గ్యాస్, ఇప్పుడు ఒక ఆల్డిహైడ్ తీసుకున్నారు అంటే CHO గ్రూప్ ఉంది చూడండి, CHO గ్రూప్ ఉంటే ఆల్డిహైడ్. సో ఇప్పుడు ఒక ఆల్డిహైడ్ తీసుకొని ఇఫ్ ఇట్ ఇస్ రియాక్టింగ్ విత్ 2 ఈక్వివాలెంట్స్ ఆఫ్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్, సో ఇదేమవుతుంది, H2O, వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే OC2H5, ఇక్కడ ఇంకో OC2H5 వచ్చి అటాక్ అవ్వాలి. సో మీకు వర్డ్ మీనింగ్ తెలియాలి, ఆల్వేస్ రిమెంబర్. చూడండి, cyanohydrin అంటే కార్బన్ మీద ఒకటే సేమ్ కార్బన్ మీద OH గ్రూప్ CN గ్రూప్ ఉండాలి, ఓకేనా, అది గుర్తుంచుకోండి. సో అది గుర్తుంటే మీరు ఫైనల్ రాసేయచ్చు. సో మీకు గుర్తుంటే రియాక్టెంట్స్ రాయండి, లేకపోతే దీంతో ఊరుకోండి, అంతేగాని మీకు నచ్చిన రియాక్టెంట్స్ అయితే రాయదు. నెక్స్ట్ ఎసిటాల్. ఎసిటాల్ అంటే ఏం లేదు, టర్మినల్ కార్బన్ మీద 2 ఆల్కాక్సీ గ్రూప్స్ ఉంటే దాన్ని ఎసిటాల్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెమీకార్బజోన్. సెమీకార్బజోన్ అంటే ఏమీ లేదు, ఇక్కడ ఉందా ఈ ఫామ్ ఉంటుంది చూడండి, C డబుల్ బాండ్ NH CO NH2, ఈ ఫామ్ నే సెమీకార్బజోన్ అంటాం. సో ఇది రావాలి అంటే ఎప్పుడైనా సరే ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ అనేవి సెమీ కార్బజైడ్ తో రియాక్ట్ అవ్వాలి. ఇది చూడండి, NH2 NH CO NH2 ని సెమీ కార్బజైడ్ అంటాం. సో వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతే ఫామ్ అయ్యేదే సెమీ కార్బజోన్. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొపనోన్ అని రాస్తున్నాను, 2 కార్బన్స్ ఉంటే ఇథనోన్ అని రాస్తాం, ఏముంటే అది రాస్తాం. ఓకే, బ్రైట్నెస్ తక్కువే ఉందన్న, PDF పోస్ట్ చేస్తాను నాన్న, గేమర్స్ పారడైజ్ యూజర్ ID, ఐల్ బి డూయింగ్ ఇట్. ఓకే, సో సెమీ కార్బజైడ్ తో రియాక్ట్ అయితే విల్ బి గెటింగ్ సెమీ కార్బజోన్స్. నెక్స్ట్ ఆల్డాల్. ఆల్డాల్ మనకి 4 మార్క్స్ కి ఈజీగా అడిగే క్వశ్చన్ ఇదే, ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ లేకపోతే కెనజెరో రియాక్షన్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఆల్డాల్ లో ఏం జరుగుతుంది అంటే, whenever an aldehyde or a ketone, సో ఆల్డాల్ లో మస్ట్ అండ్ షుడ్ ఏంటి, ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. సో ఎప్పుడైనా సరే ఈ ఆల్డిహైడ్ కీటోన్ ఇఫ్ ఇట్ ఇస్ అండర్ గోయింగ్ ద రియాక్షన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీన్ కెటలిస్ట్ కింద వాడితే బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్, దాన్ని ఆల్డాల్ అని పిలుస్తాం. చూడండి, సో 1 2 3, సో ఇది మన ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ కి నెక్స్ట్ కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం, దాని నెక్స్ట్ కార్బన్ ని బీటా కార్బన్ అని పిలుస్తాం. సో CH3 CHOH, దీన్నే బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అంటాం. సో ఆల్డాల్ అంటే ఏంటి, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్, అంటే బీటా కార్బన్ మీద OH గ్రూప్ ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. నెక్స్ట్ హెమిఎసిటాల్. సో హెమిఎసిటాల్ అంటే ఏంటి, సో డ్రై
HCl గ్యాస్ ప్రెసెన్స్ లో ఇప్పుడు ఏదైనా ఆల్డిహైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది 1 మోల్ ఆఫ్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తీసుకున్నాం ఎసిటాల్ కి. హెమీ ఎసిటాల్ కి 1 మోల్ మాత్రమే తీసుకుంటాం. అంటే టెర్మినల్ కార్బన్ మీద ఒకటే ఆల్కాక్సీ గ్రూప్ ఉంటే దాన్నే హెమీ ఎసిటాల్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై HCl ఆల్డిహైడ్ ఇస్ రియాక్టింగ్ విత్ 1 మోల్ ఆఫ్ మోనోహైడ్రిక్ జెమ్ ఆల్కాక్సీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఒకటేమో ఆల్కాక్సీ గ్రూప్, ఇంకొకటేమో హైడ్రాక్సిల్ గ్రూప్. అదే ఎసిటాల్ లో 2 ఆల్కాక్సీ గ్రూప్స్, ఒక ఆల్కాక్సీ ఒక OH ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ హెమీ ఎసిటాల్. ఓకే, సో యూ కెన్ సీ OH and OC2H5. ఓకే, నెక్స్ట్ ఆక్సైమ్. ఆక్సైమ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న ఈ C డబుల్ బాండ్ NOH గ్రూప్ ని ఆక్సైమ్ అని పిలుస్తాం. సో వీక్ అసిడిక్ మీడియం లో ఆల్డిహైడ్ కీటోన్ ఏం తీసుకున్నా సరే దే విల్ బి రియాక్టింగ్ విత్ హైడ్రాక్సిలమైన్. ఏంటిది? NH2OH. సో హైడ్రాక్సిలమైన్ NH2OH తో రియాక్ట్ అయితే వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోతుంది. యు విల్ బి గెటింగ్ ఇథనాల్ ఆక్సైమ్, ఎసిటాల్ ఆక్సైమ్ అని పిలుస్తాం, విచ్ ఆర్ నోన్ యాజ్ ఆక్సైమ్స్. దీన్ని C డబుల్ బాండ్ NOH గ్రూప్ ఉంటే దాన్నే ఆక్సైమ్ అని పిలుస్తాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ నేమ్డ్ రియాక్షన్స్. ఇవి నేమ్డ్ రియాక్షన్స్ అమ్మా. Sandmeyer రియాక్షన్, గటర్మన్ రియాక్షన్. నేమ్డ్ రియాక్షన్స్ ఆర్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో నేమ్డ్ రియాక్షన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. సో Sandmeyer రియాక్షన్ అంటే ఎప్పుడైనా సరే డయాజోనియం సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తామమ్మా. మీరు ఇలా రాయొద్దు. ఇన్స్టెడ్ వాట్ యూ కెన్ డూ ఇస్ బెంజీన్ రింగ్ కింద రాయండి. C6H5 ఉంది కదా, ఈ బెంజీన్ రింగ్ కింద రాయండి. ఇదేంటి? N2+Cl-. ఇదే అజోనియం సాల్ట్. సో ఫార్మేషన్ ఆఫ్ క్లోరోబెంజీన్, బ్రోమోబెంజీన్, సయనోబెంజీన్ ఫ్రమ్ బెంజీన్ డయాజోనియం సాల్ట్ ఏ రియేజెంట్ అయినా Cu2Cl2+HCl ఇది ఉందా, దీనికి Cu2Cl2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl వాడారు అనుకోండి, N2Cl కాస్త పోయి జస్ట్ Cl ఉంటుంది. ఓకే, అలా కాకుండా Cu2Br2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HBr వాడారు అనుకోండి, ఇది పోయి Br వస్తుంది. అలా కాకుండా CuCN ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ KCN వాడారు అనుకోండి, N2+Cl- పోయి యు విల్ బి గెటింగ్ CN దేర్. దాన్నే Sandmeyer రియాక్షన్ అంటాం. డయాజోనియం సాల్ట్ దగ్గర వాడేది Sandmeyer రియాక్షన్. నెక్స్ట్ గటర్మన్ రియాక్షన్. ఇక్కడ గటర్మన్ రియాక్షన్ ఏంటి అంటే సిమిలర్ రియాక్షన్. Sandmeyer, గటర్మన్ సేమ్ ఉంటాయమ్మా. ఇక్కడ కూడా అదే అజో సాల్ట్ C6H5 N2+X-, కాకపోతే ఇక్కడ వాడే రియేజెంట్స్ చూడండి. ఇక్కడ Cu2Cl2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl, ఇక్కడ Cu ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl, Cu2Br2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HBr, ఇక్కడ Cu ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HBr. సో ఆ రియేజెంట్స్ యూజ్ చేసి సేమ్ ప్రొడక్ట్స్ తెప్పిస్తే దాన్నే గటర్మన్ రియాక్షన్ అని పిలుస్తాం. ఓకే, సో సింపుల్ చెప్తాం నాన్న. ఇంటర్ సెకండ్ ఇయర్ బడ్డీ యూజర్ ఐడి 2 మార్క్స్ కూడా చెప్తాం. సో ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Sandmeyer కి గటర్మన్ కి డిఫరెన్స్ ఏమీ లేదు, రియేజెంట్ డిఫరెంట్. సో దేనికి ఏ రియేజెంట్ ఉందో చూసుకోండి. 2 సబ్స్క్రిప్ట్ లో 2 ఉంటే Sandmeyer, లేకపోతే గటర్మన్. ఓకే, yes, so these are the important questions from your organic chemistry. So basically నేను చెప్పొచ్చేది ఏంటంటే it's very very important that నన్ను చాలా మంది కమెంట్స్ లో if I can see that most of you are asking me for choice. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు చాయిస్ తీసుకుందాము అనుకుంటే ప్రతి చాప్టర్ ని చదివే వాళ్ళు చాయిస్ తీసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మీరు ఓన్లీ ఇంపార్టెంట్ చదువుతున్నప్పుడు then don't go for choice. Better you learn all the important questions. ఓకేనా? సో పొరపాటున మీకు ఏమైనా క్వశ్చన్ అటు ఇటు అయినా సరే మీకు రాయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇంపార్టెంట్ లోనే చదువుతున్నవి తక్కువే. వీఆర్ ఆల్మోస్ట్ ఒక ఓషన్ నుంచి బ్రింగింగ్ అప్ టు 1 glass ఆఫ్ వాటర్. ఆ 1 glass నుంచి కూడా ఇఫ్ యూఆర్ స్పిల్లింగ్ వాటర్ కష్టం. 1 glass ని ప్రాపర్ గా యూటిలైజ్ చేద్దాం. సో యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం పేపర్ లో అన్నా సరే ఏముండదు, యూ విల్ బి ఏబుల్ టు అటెంప్ట్ ద క్వశ్చన్. అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏమవుతుంది అంటే మీకు క్వశ్చన్స్ దగ్గర ఒకవేళ ఇట్ ఇస్ నాట్ దాట్ మీరు నేర్చుకున్న ప్రతిదీ మీకు గుర్తుంటుందా అంటే గుర్తుండకపోవచ్చు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత యూ క్యాన్ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి అన్ని క్వశ్చన్స్ చదువుకునేలా చూసుకోండి. ఇంపార్టెంట్ అన్ని నేర్చుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో దిస్ ఇస్ 8 మార్క్స్ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. రేపు మనం విల్ బి డూయింగ్ ఫర్ 4 మార్క్స్. 4 మార్క్స్ చూస్తాము ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో చెప్పండి, ఎనీ డౌట్స్? క్లాస్ అర్థమైందా? ఎన్ని డౌట్స్ ఉన్నాయా? పీడిఎఫ్ అన్నది నేను ఇప్పుడు కన్వర్ట్ చేస్తానమ్మా. కన్వర్ట్ చేసి నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. హార్స్ నెక్స్ట్. సో ఈ నెక్స్ట్ యూజర్ ఐడి అయిపోయింది నాన్న. మ్యామ్ 2 మార్క్స్ లెసన్స్ చెప్పండి. ఆల్రెడీ నేను స్ట్రాటజీలో మీకు కంప్లీట్ బ్లూ ప్రింట్ అన్నది ఇచ్చేసాను నాన్న. యూ కెన్ చెక్ ఇట్ దేర్ బికాస్ యూఆర్ ఆస్కింగ్ మీ ఫర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీ హ్యావ్ కంప్లీట్ దేర్. ఓకేనా? ఒకసారి స్ట్రాటజీ వీడియో చూడు ఐపీఈకి. అక్కడ నేను కంప్లీట్ గా చెప్పాను లైక్ మనం క్లాసెస్ ఎలా రన్ చేస్తాం ఐపీఈకి, కెమిస్ట్రీకి సంబంధించి నేను ఎలా తీసుకోబోతున్నాను అండ్ నెక్స్ట్ బ్లూ ప్రింట్ కూడా నేను డిస్కస్ చేస్తాను. యూ కెన్ వాచ్ దట్. ఎంసెట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం? ఆయిషా యూజర్ ఐడి ఎంసెట్ క్లాసెస్ అమ్మా ఈ మంత్ అయితే విల్ బి రన్నింగ్ విత్ ఐపీఈ. వన్స్ యూఆర్ డన్ విత్ ఐపీఈ దెన్ విల్ బి గోయింగ్ విత్ ఎంసెట్. నెక్స్ట్ మ్యామ్ ఇవి కంప్లీట్ గా చేస్తే 8 మార్క్స్ అయిపోద్దా మేడం సత్య యూజర్ ఐడి? డెఫినెట్లీ అయిపోద్ది. సెకండ్ ఇయర్ 4 మార్క్స్ ఎప్పుడు చెప్తారు మేడం? నిషా యూజర్ ఐడి. నిషా రేపు ఫస్ట్ ఇయర్. టుమారో ఇస్ ఫ్రైడే. దెన్ డెఫినెట్లీ సాటర్డే యూ విల్ బి హ్యావింగ్ సెకండ్ ఇయర్ 4 మార్క్స్. ఓకే? బ్లూ ప్రింట్ పీడిఎఫ్ పెట్టండి మేడం కెమిస్ట్రీది. ఓకే. సో అది ఆల్రెడీ మనం వీడియో చేసాం. షార్ట్ వీడియోనే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అనుకుంటా అంతే. అందులో నేను బ్లూ ప్రింట్ డిస్కస్ చేశాను. సో యా యూ కెన్ వాచ్ దట్ వీడియో వన్స్ సో దట్ యుల్ హ్యావ్ ద బ్లూ ప్రింట్. అంటే వీడియోలో జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి ఇట్ విల్ బి ఫైన్. ఓకే? నెక్స్ట్ యా ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ డౌట్స్? అర్థమైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? తబస్సుమ్ 2 మార్క్స్ పీడిఎఫ్. 2 మార్క్స్ డిస్కస్ చేసిన తర్వాత నేను పీడిఎఫ్ అనేది పోస్ట్ చేస్తాను నాన్న. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేవా? ఓకే. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ అంట. ఆల్రెడీ చేస్తాను నాన్న. సో ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్ గో బ్యాక్ వీడియోని కొంచెం బ్యాక్ వెళ్తే యూ విల్ బి ఏబుల్ టు. ఓకేనా? నో డౌట్స్ మ్యామ్. ఆల్ రైట్. ఓకే. ఫైన్ దెన్. పెడతాను నాన్న సుబ్రహ్మణ్యం. ఐ విల్ బి పోస్టింగ్ ఇట్ సూన్. ఓకేనా? ఓకే. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాయిస్ పెట్టుకోనా మేడం నిషా? నాన్న నువ్వు మొత్తం చదివితే చాయిస్ తీసుకో. ఓన్లీ ఇంపార్టెంట్ చదివితే చాయిస్ వద్దు. ఓకేనా? ఆల్ రైట్. ఎబ్సెట్ బైపీసీ స్టూడెంట్స్ మీ క్లాస్ చూడొచ్చా సయ్యద్? డెఫినెట్లీ యెస్. బికాజ్ కెమిస్ట్రీ అనేది కామనే కాబట్టి నో ఇష్యూ. 4 days can be complete. Yes, definitely. Not an issue. Gamers paradise. Okay. So fine then. I'm done with the questions also. So all right. So practicals చెప్తాను నాన్న. సో ఆల్ రైట్. సో మనము నెక్స్ట్ క్లాస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి 4 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం రేపు. ఆ నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ కి 4 మార్క్స్ చూద్దాం. ఓకే? So until then, this is Jayashree and thank you. Have a good day. Bye.